అమెరికాలో ఎలక్షన్స్ హడావిడి తీవ్రమవుతోంది రోజు రోజుకి. అండ్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన ఈ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ ని ఎండార్స్ చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈవిడ చాలా ధార్మికంగా ఉన్నటువంటి వ్యక్తి, కరెక్ట్గా బాడు ప్రాక్టీసింగ్ హిందూ. డెమోక్రాట్ పార్టీ కనుక మళ్ళా గెలిచిందంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు ఇంకా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోమ్ లోన్ తీసుకోవడానికి ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు అనేది ఒక చర్చ. డెఫినెట్ గా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఇది జస్ట్ ఓట్ బ్యాంక్ అంతే. అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డుల దగ్గర నుంచి ఓటర్ ఐడీల దగ్గర నుంచి వాళ్ళకి రేషన్ కార్డుల దగ్గర నుంచి ఏం చేయట్లేదు. Relations with the United States and Canadian embassies on pause. సేమ్ థింగ్ భారతదేశంలో కూడా అదే చేస్తున్నారు కదా. వాళ్ళు డెమోక్రసీని దెబ్బతీయడానికి కోసం అని చెప్పేసి వాళ్ళ అమెరికన్ ఎంబసీలో స్టాఫ్ అందరూ కలిసి ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వీళ్ళు ఎవరైనా ఇచ్చారా, వీళ్ళిద్దరు డైరెక్ట్ గా కాకపోయినా ఇంకెవరి ద్వారానే చేయించారా అని ప్రశ్నలు వస్తాయి. ఎలాన్ మస్క్ ఎక్స్ తీసుకున్న తర్వాత బ్రెజిల్ ఏమో ఒక ప్రెసిడెంట్, సిట్టింగ్ ప్రెసిడెంట్ ని పర్మనెంట్ గా మీరు డిస్మిస్ చేయగలిగిన శక్తి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? క్రమేపీ వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళ జంతువులు వచ్చాయో ఇదంతా మాదే అని చెప్పి రేపు క్లెయిమ్ చేయడానికి సిద్ధంగా పట్టుకోవాలి. దానికి ఒక భూమిక తయారు చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ కి స్వాగతం. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ వారం 162వ ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యే ముందు 161వ ఎపిసోడ్లో వచ్చిన కొన్ని కామెంట్స్ ని మనం చూద్దాం. సో చూసారు కదా, ఇది 161వ ఎపిసోడ్లోని కమెంట్స్. అవి 162వ ఎపిసోడ్లోకి ఎంటర్ అవుదాము. ఈ వారంలో అంతర్జాతీయ పరిణామాలు అనేకం కనబడుతూ ఉన్నాయి. అండ్ అంతకంటే ముందు NH ప్రైమ్ OTT ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తొలి తెలుగు జాతీయవాద OTT ఛానల్గా మేము ముందుకు వచ్చాము. అండ్ వెస్టర్న్ హిపోక్రసీ గురించి మీకు తెలిసిందే. అండ్ వాళ్లకు అనుకూలమైన వాటిని వాళ్ళు కంటిన్యూ చేస్తారు, వాళ్లకు వ్యతిరేకంగా ప్రతికూలంగా ఏదైనా అనిపిస్తే కనుక, ముఖ్యంగా జాతీయవాదం విషయంలో వాళ్ళు గుర్రుగా ఉన్నారు. సో ఆ అంతర్జాతీయ కుట్రల్లో భాగంగా భారతదేశంలోని అనేక వార్తా ఛానళ్ళని, జాతీయవాద ప్లాట్ఫామ్స్ని వాళ్ళు రీచ్ని తగ్గించడమో లేకపోతే దాన్ని తీసివేసే ప్రయత్నమో చేస్తూ ఉన్న నేపథ్యం మనందరికీ తెలుసు. ఆ కుట్రలో ఈవెన్ నేషనలిస్ట్ హబ్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మేము ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్గా ఈ www.nhprime.in వెబ్సైట్ రూపంలో ఒక OTT ఛానల్ రూపంలో మేము దాన్ని తీసుకొచ్చాము. సో నేషనలిస్ట్ హబ్ చేస్తున్న ప్రయత్నము అప్రతిహతంగా, నిరాటంకంగా కొనసాగాలంటే NH ప్రైమ్ OTT కూడా మాకు అత్యంత అవసరం. సో ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్ మోడల్ ద్వారా మీరు NH ప్రైమ్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే అది జాతీయవాద జర్నలిజానికి ఖచ్చితంగా తోడ్పాటును అందిస్తుంది. సో మేము చేస్తున్న ప్రయత్నం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ NH ప్రైమ్ OTTని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ ఇక ఈ వారంలోని జరిగినటువంటి అనేక అంశాల గురించి మనం మాట్లాడదాము. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. అండ్ నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ అంశం ఈ వారం మనకు కనబడుతున్నది భారతదేశానికి సంబంధించిన ఒక పాజిటివ్ అంశం ఉంది సార్. ఫారెక్స్, ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రికార్డ్ హైస్ చేరుకున్నట్టుగా కనబడుతోంది. రికార్డ్ హై $681.69 బిలియన్ చేరుకుంది. సో ఇది ఆగస్ట్ నంబర్. ఇది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశపు ఆర్థిక పురోభివృద్ధికి ఇది ఒక సూచిగా కనబడుతోంది. సో భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎదగబోతున్న టైము. అండ్ ఫారెక్స్ రిజర్వ్స్ మనము ఇంత స్థాయిలో పెంచుకోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, భారతదేశపు ఎదుగుదలకు ఇది సంకేతంగా మనం భావించాల్సి ఉంటుందా, ఎలా ఒకసారి చెప్తారా? ప్రపంచవ్యాప్తంగా 2 యుద్ధాల నేపథ్యంలో అతలాకుతలమైనటువంటి ఆర్థిక వ్యవస్థని కంపేర్ చేసి చూస్తే కనుక భారతదేశం ఎంత అద్భుతంగా ఈరోజు ఉన్నామో మనకు తెలుస్తోంది. ఈవెన్ మన గత క్వార్టర్లో ఎన్నికల సమయంలో కూడా 6.7% మనం ఎదిగాం.
అప్పుడు మనకు ఖర్చు పెట్టలేదు ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం ఖర్చు పెడితే కనుక అది ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్లో వస్తుంది కాబట్టి చేయలేదు. పైపెచ్చు జూన్ నెలలో, అంటే మనకు ఏప్రిల్ టు జూన్ ఆ సమయంలో మనకు జూన్లో వర్షాలు పెద్దగా పడలేదు, వర్షాల తర్వాత జూలై ఆగస్టులో పుంజుకున్నాయి. కాబట్టి ఆ సమయంలో కొద్దిగా మనం 7% కంటే కొంచెం తగ్గాము. కానీ మనకు G20 దేశాల్లో ఎవరికీ లేనంత అద్భుతంగా 6.7% మనకు జీడిపి పెరిగింది. అలాగే మన ఫారెక్స్ రిజర్వ్స్ $681.69 బిలియన్ మనం చేరుకున్నాం. గతంలో ఎన్నడూ లేనంత రికార్డ్ స్థాయికి చేరుకున్నాం. అవుట్కమ్ ఏదైతే మనం చూసామో దానికి తప్పకుండా మన యొక్క బలం పెరిగింది. రేపటి రోజు మనం మన రూపాయిని స్టెబిలైజ్ చేసుకోవచ్చు. అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఈ వాలిటిలిటీ అంటారు, అంటే జరుగుతున్నటువంటి అతలాకుతలంగా ఉన్నటువంటి పరిస్థితులను మనం మన కంట్రోల్లో తీసుకోవచ్చు, అధీనంలో తీసుకోవచ్చు. మన చుట్టూతన ఉన్నటువంటి అన్ని దేశాలు మన కళ్ళ ఎదుటనే కొలాప్స్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్లకు ఫారెక్స్ రిజర్వ్స్ లేవు. ఫర్ ఇన్స్టెన్స్ శ్రీలంక కావచ్చు, లేదా మనకు బంగ్లాదేశ్ కావచ్చు, వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఫారెక్స్ రిజర్వ్స్ లేవు. వాళ్ళకి ఏదో వాణిజ్యం ఏదో ఉండేది కానీ వాళ్ళకు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పడిపోవడంతో వాళ్ళు వాళ్ళ అప్పులను తీర్చుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. వాళ్ళు పాకిస్తాన్ సంగతి చెప్పనే అక్కర్లేదు. మనం గత వారంలో $7 బిలియన్ మనం మన రిజర్వ్స్కి యాడ్ చేసుకున్నాం అని ఆర్బీఐ చెప్పింది. ఆ $7 బిలియన్ అప్పు కోసం పాకిస్తాన్ కాళ్ళ వెళ్ళపడుతోంది. చైనాని కానీ, సౌదీ అరేబియాని కానీ, యూఏఈని కానీ వాళ్ళ అప్పులను రోల్ ఓవర్ చేసుకోమని కోరుతోంది. అప్పులు రోల్ ఓవర్ చేస్తే అప్పుడు IMF ఈ అప్పు $7 బిలియన్ $9 బిలియన్ అప్పు ఇస్తామంటున్నారు వాళ్ళు. అంటే పాకిస్తాన్ ఏ పైసల అప్పు కోసం వాళ్ళు వెలవెలలాడుతున్నారో మనకు ఒక వారంలో మనకు ఆ ధనం మనకు వచ్చి మన ఖజానాలో చేరుకుంది అది. కాబట్టి మన పురోగతి ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మన చుట్టూతున ఉన్నటువంటి ఎకానమీస్, అలాగే ప్రపంచంలో చాలా ఎకానమీస్, ఆఫ్రికాలో చాలా ఎకానమీస్ కొలాప్స్ అవుతున్నాయి, మనకు సౌత్ అమెరికాలో చాలా ఎకానమీస్ కొలాప్స్ అవుతున్నాయి, సెంట్రల్ అమెరికాలో కొలాప్స్ అవుతున్నాయి, యూరోప్లో చాలా కొలాప్స్ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇంత బలమైనటువంటి ఒక బేస్ మనకు ఉన్నది అంటే కనుక ఇది తప్పకుండా మన యొక్క దేశం యొక్క పురోగతి, మన ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు, మనకు ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శక్తి ఆధారంగానే ఇది వచ్చింది. కాబట్టి దీన్ని నిజంగా మనం అందరం గర్వించదగిన విషయం. దీన్ని ఏదో ఒక నంబర్ 681.69 అని ఒక నంబర్గా చూడకుంటే ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితులను, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులను పోల్చి చేసి చూస్తే మాత్రం తప్పకుండా అద్భుతమైనటువంటి పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం మనం. ఓకే సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. ఇది కూడా ఒక పాజిటివ్ అంశమే. పాకిస్తాన్ విషయంలో ఎస్ జయశంకర్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ద ఎరా ఆఫ్ అన్ఇంటరప్టెడ్ డైలాగ్ ఈజ్ ఓవర్. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇంకోటి, అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా సరే మేము చాలా ఖచ్చితంగా పాకిస్తాన్ విషయంలో వ్యవహరిస్తామన్న డైరెక్ట్ మెసేజ్ ఆయన ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్తో రిలేషన్షిప్ విషయంలో, పాకిస్తాన్ని చూసే కోణంలో 2014 నుంచి భారతదేశపు వైఖరిలో స్పష్టమైన మార్పు కనబడుతోంది. అండ్ ప్రపంచ దేశాలు కూడా భారత్ని, పాకిస్తాన్ని ఒకేలాగా చూసే దృక్పథం నుంచి ఈ రోజు అసలు రెండింటిని కలిపే పరిస్థితుల్లో లేదు. మన దౌత్య విధానాల వలన కూడా మనం చాలాసార్లు దీని మీద డిస్కస్ చేశాం. సో ఇప్పుడు ఎస్ జయశంకర్ స్టేట్మెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ ఇంకా మిగతా అంశాలు కూడా పాకిస్తాన్లోని విషయాల గురించి మాట్లాడే ముందు ఫస్ట్ జయశంకర్ స్టేట్మెంట్స్ గురించి మనం మాట్లాడదాం సార్. భారత ప్రభుత్వం యొక్క వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. ఎస్పెషలీ మనకు ఉడి ఘటన జరిగిన తర్వాత మనకు పుల్వామా ఘటన జరిగిన తర్వాత మన యొక్క ప్రతిక్రియ ఏదైతే ఉన్నదో, మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం కావచ్చు, ఇటువంటివన్నీ ఎప్పుడైతే చేశామో దాని తర్వాత కంప్లీట్గా పాకిస్తాన్ని ఒక పరాయా దేశం కింద మనం పరిగణించి వాళ్ళతో మాట్లాడడం మానేసాం మనం. మోదీ గారి చాలా ఫేమస్ స్టేట్మెంట్, బమ్ పిస్తోల్ కి ధమాకే కే బీచ్ మే చర్చా నహీ హో సక్తా హై అన్నటువంటి స్టేట్మెంట్, అది భారతదేశం యొక్క పాలసీ. గత 10 ఏళ్ళుగా అదే పాలసీ మనం అవలంబిస్తున్నాం. కాబట్టి ఈరోజు జయశంకర్ గారు చెప్పింది కూడా అదే చెప్పారు ఆయన. కాకపోతే ఇంకో 2-3 అంశాలు ఎక్కువ చెప్పారు ఆయన. మొట్టమొదటి ఏం చెప్పారంటే అన్ఇంటరప్టెడ్ డైలాగ్. గతంలో ప్రభుత్వాలు అనేవి అనమాట, ఉద్రిక్త చర్యలు చేసినా, వాళ్ళు ఎంతమందిని చంపినా, ఎన్ని ఘటనలు జరిగినా మనము పాకిస్తాన్ మాట్లాడుకోమన్నది మానకూడదు అన్నటువంటి ఒక భావన గత ప్రభుత్వాల్లో ఉండేది. బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. ఇది యాక్చువల్గా గుజరాల్ డాక్టరీన్. గుజరాల్ ఏమన్నారు, మనం చాలా పెద్ద దేశం, పాకిస్తాన్ చాలా చిన్న దేశం, పెద్దన్న పాత్ర పోషించాలి, వాడు తప్పులు చేసినా వాడిని మనం విస్మరించాలి అన్నటువంటి ఒక గుజరాత్ డాక్టరీని ఆయన తీసుకొచ్చారు. ఇంచుమించు తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ అలాగే పాటించినాయి. ఇక్కడ కశ్మీర్లో ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగినా, ఢిల్లీలో ఎన్ని ఉగ్రవాదుల దాడులు జరిగినా మళ్ళీ వాళ్ళతో మనం చర్చలు చేసుకుంటూ వెళ్ళాం. మనం కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాత కూడా మనం పాకిస్తాన్ ముషరఫ్ని మళ్ళీ ఆగ్రాకి పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి చూసాం మనం. అవన్నీ ఆ రోజులు పోయినాయి చాలా స్పష్టంగా ఈరోజు జయశంకర్ గారు చెప్పడం మనం వింటాం. ఆ రోజు ఢిల్లీలో ఆయన చెప్పింది. దాని ఉద్దేశం ఏంటంటే, మనం వాళ్ళు కనుక మా మీద ఏదైనా చేస్తే దాని ఆధారంగానే
మా ప్రతిక్రియ ఉంటుంది చాలా స్పష్టంగా చెప్పడం ఆయన చూసాం మనం. అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రేపటి రోజు పాజిటివ్గా వాళ్ళు కనుక మనతోటి చర్చలు చేయడానికి అక్కడ ఎవరో హఫీజ్ సయీద్ని లేదా జకీవుర్ రెహమాన్ లక్వీని వీళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని ఎవరు శిక్ష చేయడం, ఇటువంటివి ఏమైనా చేసి దావూద్ ఇబ్రాహింని అరెస్ట్ చేసి ఇట్లా పాజిటివ్ చర్యలు ఏమైనా చేస్తే దానికి కూడా మనం స్పందిస్తామని చెప్పి స్పందిస్తామంతే. అలాగే నెగిటివ్ మాకు వ్యతిరేకంగా మీరు ఏమైనా చేస్తే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే అర్థం ఏంటి, ఏదో మేము గతంలో చేసినట్టు చేతులు కట్టుకొని కూర్చోం, మేము చేయాల్సింది మేము చేస్తాం. ఏం చేస్తాం, ఏదో చాలా చేయొచ్చు. అజ్ఞాత బంధువుదారులు చేసే ఎలా జరుగుతూనే ఉన్నది. బాలాకోట్ స్ట్రైక్ లాంటివి చేయొచ్చు, లేదా ఇంకా వాళ్ళకు చాలా ధర పెరిగే దిశగా మనం చేయొచ్చు. మరి బలూచిస్తాన్లో ఈరోజు బలూచి బిఎల్ఏ ఏదైతే ఉందో బలూచి లిబరేషన్ ఆర్మీ పోరాటం చేస్తుంది. ప్రస్తుతానికి భారతదేశం ఇంకా సపోర్ట్ చేయట్లేదు. బహుశా రేపటి నుంచి మనం వాళ్ళకి సపోర్ట్ చేయవచ్చు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ భారతదేశం పట్ల ఎక్కువ మైత్రి ఉన్నది. పాకిస్తాన్ కంటే కూడా భారతదేశం పట్ల ఎక్కువ మైత్రి తాలిబాన్కి ఉన్నది. ఈరోజు తాలిబాన్ని వాడుకొని పాకిస్తాన్కి చాలా నొప్పి తీసుకొచ్చే దిశగా మనం చాలా ప్రయత్నాలు చేయొచ్చు మనం. కాబట్టి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. జయశంకర్ గారు చెప్పిన స్టేట్మెంట్లో మీరు మాతోటి ఎలా ప్రవర్తిస్తారో, మీ వ్యవహారం ఎలా ఉంటుందో దాని ఆధారంగా మేము అదే కోణంలో మేము మీతోటి స్పందిస్తాము చాలా స్పష్టంగా చెప్పారు. అంటే బాల్ ఈజ్ ఇన్ పాకిస్తాన్స్ కోర్ట్, మీరు నిర్ణయించండి మాతో ఎలా ఉండాలని మీరు నిర్ణయించండి. ఇంకో విషయం ఏం చెప్పారంటే ఆర్టికల్ 370 ఈజ్ ఓవర్ అన్నాడు. అవును, ఇంకా మళ్ళీ దాని గురించి మర్చిపోండి. ఎందుకంటే ఈరోజు ఇమ్రాన్ ఖాన్ నుంచి ఇంతవరకు ఉన్నట్టు నేరేటివ్ ఏంటంటే ఆర్టికల్ 370 మళ్ళీ రిస్టోర్ చేస్తేనే మేము మీతో మాట్లాడతాం అంటున్నారు. సో మేము తీసుకురాము, మాట్లాడండి లేకపోతే మీ కర్మ అన్నటువంటి ధోరణి చాలా స్పష్టంగా చెప్పారు. సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ మెసేజెస్ ఆయన ఇవ్వడం జరిగింది. అది గతంలో కూడా సింగపూర్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, ఫ్యాక్టరీ స్థాయిలో వాళ్ళ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నంత వరకు మేము తప్పకుండా దీని గురించి మేము వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేదు, వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసే పరిస్థితి లేదు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఏదైతే మన భారతదేశ పాలసీ ఆయన స్పష్టం చేశారు. దీంట్లో ఇంకా కొంతమందికి మెసేజ్లు వెళ్ళాయి. ఎవరికి వెళ్ళాయి? కశ్మీర్ లోయలో ఇప్పుడు ఎన్నికలు ఏదైతే జరగబోతున్నాయో సెప్టెంబర్లో, ఒమర్ అబ్దుల్లా కావచ్చు లేదా మనకు మెహబూబా ముఫ్తీ కావచ్చు, వీళ్ళు పాకిస్తాన్ తోటి చర్చలు జరపండి అని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడము లేదా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వడం లాంటివి జరుగుతున్నాయి. అంటే క్రమేపీ పాకిస్తాన్ వత్తాసు పలకడం మొదలుపెట్టారు. వాళ్ళకు కూడా చాలా స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు, అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది, మీరు దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వకండి. రెండు, పాకిస్తాన్ మాతో ఎలా ప్రవర్తిస్తుందో దాని ఆధారంగానే మేము ప్రవర్తిస్తాం, కాబట్టి మీరు మాకు దీని గురించి సూచనలు ఇవ్వకండి, మీకు అధికారం లేదు అని వాళ్ళకు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్. అలాగే ఇప్పుడు మనం చూస్తే కనుక అమెరికా చాలా ఇంటర్ఫియర్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తోంది. కాబట్టి వాళ్ళకు కూడా మెసేజ్ ఇస్తున్నాం, పాకిస్తాన్ తోటి మేము ఏం చేయదలుచుకున్నామో అది మా ఇండిపెండెంట్గా మేము ఆలోచన చేస్తాము, వాళ్ళ ప్రవర్తన బట్టి మా రెస్పాన్స్ ఉంటుంది, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి చాలా కరాఖండిగా చెప్పినటువంటిది. గతంలో ఉన్న పాలసీనే ఇప్పుడు సమయం చూసుకుని ఆయన చెప్పడం అనేది చాలా కీలకమైనది. సరే, ఇక నెక్స్ట్ బలూచిస్తాన్ గురించి మనం ఇందాక మీరు ప్రస్తావించారు కూడా. బలూచిస్తాన్లో 73 మందిని చంపారు. అంటే బలూచిస్తాన్లో విపరీతమైన ఆందోళనలు జరుగుతున్నమాట మనకు చాలా వరకు తెలుసు. బలూచిస్తాన్లో అటాక్స్ గురించి ఈవెన్ చైనా కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి గురించి కూడా మనం గ్లోబల్ రౌండప్లో అనేక సార్లు మాట్లాడాం. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన అటాక్స్ లో 73 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇది చాలా అతిపెద్ద అటాక్స్ గా కూడా, ఆర్మ్డ్ అసాల్ట్స్ గా కూడా దీన్ని చెప్తూ ఉన్నారు అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, అక్కడ ఉన్న విశ్లేషకులు కానివ్వండి. సో బలూచిస్తాన్లో ఏం జరుగుతోంది? ఈవెన్ అక్కడ ఉన్న కొంతమందితో దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులతో కూడా మీరు కాంటాక్ట్ లో ఉన్నారు కదా. అసలు బలూచిస్తాన్లో ఉన్న పరిస్థితుల గురించి ఒకసారి చెప్తారా? ఇది రోజు రోజుకు తీవ్రమవుతుంది, ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్. 2-3 విషయాలు యాక్చువల్గా మనం నేషనల్ స్టబ్లో రాజు గారు నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది, మాట్లాడాము. కానీ మనం గ్లోబల్ రౌండప్ దీని గురించి కొంత అనాలిసిస్ చేద్దాం. డెఫినెట్లీ. ఈ 73 మంది చనిపోయింది ఒక ప్రాంతంలో, ఒక్క ఊర్లో, బేలా అన్నటువంటి ఊర్లో క్యాంటన్మెంట్ మీద దాడి జరిగి అక్కడ 73 మంది చనిపోయారు. ఓవరాల్గా బలూచిస్తాన్లో 130 పైబడి పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. దీంట్లో 50 మంది పంజాబ్ నుంచి వచ్చి బలూచిస్తాన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను చంపారు. ముషక్కేల్ అని చెప్పేసి ఒక డిస్ట్రిక్ట్ ఉన్నది, ఇది పంజాబ్ను ఆనుకుని ఉంటుంది, పాకిస్తానీ పంజాబ్ను ఆనుకుని ఉంటుంది. పంజాబ్ నుంచి బలూచిస్తాన్లోకి వచ్చినటువంటి బస్సులని ఆపి అందరి ఐడి కార్డులు చెక్ చేసి దీంట్లో ఎవరు పంజాబీలో వాళ్ళని నిలబెట్టి కాల్చి చంపారు వాళ్ళని. సో ఈ 2 ఘటనలు జరిగినాయి. అలాగే పాకిస్తాన్ ఆర్మీ ఒక దగ్గర దాడి జరుగుతోంది, అక్కడికి ట్రూప్స్ని పంపిద్దాము అని చూసేసరికి ఇంకో దగ్గర దాడి జరిగింది. ఓకే. అలాగే మనకు చూస్తే కనుక క్వెట్టా, బోలాన్, తర్వాత ముషక్కేల్ ఇటువంటి నార్త్ ప్రాంతాలే కాకుండా సౌత్ ఈస్ట్లో ఉన్నటువంటి బేలాలో అటాక్ జరిగింది. సౌత్ వెస్ట్లో ఉన్నటువంటి తర్బట్, గ్వాడర్ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ఊర్లలో దాడులు జరిగాయి. మొత్తం విస్తృతంగా బలూచిస్తాన్ మొత్తం దాడులు జరిగాయి. దీన్ని పాకిస్తాన్ ఆర్మీ తట్టుకోలేకపోయింది.
ఎస్పెషలీ బొలాన్ ప్రాంతం నుంచి వాళ్ళు కొట్టానికి ప్రొటెక్ట్ చేయాలంటే వాళ్ళ సైన్యం వెళ్ళవలసినటువంటి కీలకమైన రైల్వే బ్రిడ్జిని పేల్చేశారు. వీళ్ళ సైన్యం వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేకుండా పేల్చారు. చాలా విస్తృతంగా జరిగింది. ఏ రోజు జరిగింది ఈ దాడి? 26 ఆగస్టున జరిగింది. 26 ఆగస్టు ఎందుకు వాళ్ళు ఎన్నుకున్నారు అంటే కనుక అదే రోజు 18 సంవత్సరాల క్రితం అక్బర్ ఖాన్ బుక్తి అన్నటువంటి వాళ్ళ చాలా అంటే భీష్మ పితామహుడు లాంటి వాడు, చాలా గౌరవించేటువంటి మహా పెద్ద వృద్ధుడైన బలూచీల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఆయనను ముషరఫ్ F-16 ఫైటర్ జెట్లు పెట్టి పేల్చి చంపాడు ఆయన. అంటే సొంత ప్రజల మీద F-16లను వాడుకున్నటువంటి నీచ నికృష్టపు సైన్యం ఏదైనా ఉందంటే పాకిస్తాన్ అది వాడి అక్బర్ ఖాన్ బుక్తిని చంపారు. 18 సంవత్సరాల తర్వాత ఇదే దాడి అంత విస్తృతంగా జరగడం అన్నది పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ ప్రభుత్వానికి వాళ్ళు చాలా స్పష్టంగా బలూచీలు చెప్తున్నారు. అక్బర్ ఖాన్ బుక్తి యొక్క బలిదానం అనేది మేము మరిచిపోలేదు అని చెప్తున్నారు. 18 ఏళ్ళ తర్వాత చేశారు. అంటే ఇది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కంప్లీట్ ఫెయిల్యూర్. 26 ఆగస్టు అన్నది అక్బర్ ఖాన్ బుక్తిని చంపిన రోజు. ఆ రోజు వీళ్ళు ఏమైనా చేస్తారో అని వీళ్ళు ముందస్తుగానే కొంత ప్రిపేర్డ్గా ఉండవలసిన ఆవశ్యకత ఉందా లేదా? దాన్ని మర్చిపోయారు వీళ్ళు. అక్బర్ ఖాన్ బుక్తిని చంపిన విషయం మర్చిపోయారు. దాని గురించి ఏం జరగలే, ప్రతి రొటీన్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. అంత పెద్ద ఎత్తున ఆ అటాక్స్ జరిగేసరికి కంగు తిన్నారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు కనుక దాన్ని ఏదో చేద్దామని చెప్పి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళకి దొరకట్లేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. ఏదో మేము 10 మంది చంపాము అని చెప్పి ఏదో చెప్పుకుంటున్నారు, కానీ నిజంగా వాళ్ళ చేతుల్లో లేవు. నిజంగా పాకిస్తాన్ ఆర్మీ ఎవరు ఎక్కడి నుంచి వచ్చి చంపుతున్నారు, ఏం జరుగుతుంది, వాళ్ళకి ఇంటెలిజెన్స్ లేదు, గ్రౌండ్ లెవెల్లో కంట్రోల్ పోయింది. పైపెచ్చు ఇంకా సరిగ్గా వాళ్ళు చేతగానప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఇమ్మీడియట్గా భారతదేశాన్ని బ్లేమ్ చేస్తారు. సో ఇక్కడ బలూచిస్తాన్లో జరుగుతుందంతా కూడా భారతదేశం చేస్తోంది. ఎందుకు అంటే కనుక మా సిపిసి చాలా అద్భుతంగా వెళ్తుంటే వాళ్ళు కన్ను గుట్టింది, వాళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు, జీర్ణించుకోలేకుండా ఉన్నారు, అందుకే దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ పడేశారు. ఈ స్టేట్మెంట్ చాలా సింపుల్గా వేయచ్చు, కానీ మనకు యాక్చువల్గా మనకు అక్కడ ఉన్నటువంటి బలూచి ఎవరైతే యాక్టివిస్ట్ ఉన్నారో, నాకున్న కాంటాక్ట్స్ ప్రకారం నేను మాట్లాడినంత వరకు కూడాను ఏకకంఠంతో వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, భారతదేశం నుంచి మాకు రావాల్సిన సహాయం రావట్లేదు, మా పోరాటం మేమే చేసుకుంటున్నాము, భారతదేశం మాకు సహాయం ఇవ్వట్లేదు, కానీ పాకిస్తాన్ మమ్మల్ని ఏదో భారతీయ ఏజెంట్లుగా చిత్రీకరించి, దేశ ద్రోహుల కింద మమ్మల్ని చిత్రీకరించి మా మీద ఇటువంటి అటాక్స్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. గతంలో చేశాం, గతంలో భారతదేశం కొంత సహాయం చేసింది, కానీ మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఇందిరాగాంధీ గారి హయాంలో 72 షిమ్లా అగ్రిమెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఆవిడకి అర్థమైందో షిమ్లా అగ్రిమెంట్ తను తప్పు చేసిందని అర్థమైంది ఇందిరాగాంధీకి. ఎందుకంటే జుల్ఫికార్ అలీ భుట్టో దాన్ని ఎయిర్ క్రాఫ్ట్లో చింపేశాడు, ఆయన పట్టించుకోలేదు దాన్ని. ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళ వైఖరిలో మార్పు లేదు అని ఆవిడ చూసిందో, అప్పుడు బలూచిస్తాన్ని పాకిస్తాన్ నుంచి వేరు చేసేటువంటి ప్రయత్నం ఇందిరాగాంధీ మొదలుపెట్టింది. కానీ అన్ఫార్చునేట్లీ 75లో ఎమర్జెన్సీ రావడము, ఆవిడ దిగిపోవడంతో అప్పుడు వచ్చినటువంటి జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీ చేసిన అన్ని పనులని తిరగరాశారు వాళ్ళు. కొన్ని మన దేశానికి మంచివైనా కానీ వాళ్ళు తిరగరాశారు. బలూచీలకు సహాయం చేయడం అనేది ఇంకో దేశంలో మేము ఇంటర్ఫియర్ అయినట్టు అవుతుంది, ఇది మేము ఒప్పుకోమని చెప్పి వాళ్ళకి ఫండింగ్ ఆపేశారు. దాంతో వేలాది మంది బలూచీలను ఊచకోతకు వచ్చింది పాకిస్తాన్ ఆర్మీ. కాబట్టి ఇటువంటి ఘటనలు జరిగినాయి. భారతదేశం కొన్నిసార్లు సపోర్ట్ చేసిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు వాళ్ళకి మనం చేయలేదు. మరి ఎవరు చేసి ఉండొచ్చు, ఇది పెద్ద ప్రశ్న. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా అమెరికన్ అస్త్రాలు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు వదిలేసిపోయినటువంటి వీళ్ళ దగ్గరకు వచ్చాయి. రెండవది, అమెరికాను ఇజ్రాయెల్ కలిసి ఏమైనా వీళ్ళకి ప్రోత్సాహం ఇచ్చాయా, ఇంటెలిజెన్స్ షేర్ చేశాయి. కానీ ఇంత విస్తృతంగా అంత పకడ్బందీగా అటాక్ చేయడం అనేది చిన్న విషయం కాదు. బేలాలో ఫర్ ఇన్స్టెన్స్ 2 యంగ్ పీపుల్, చాలా తక్కువ వయసు ఉన్నటువంటి 2 వ్యక్తులు, దాంట్లో ఒక స్త్రీ ఉన్నది, వీళ్ళిద్దరు కూడా వెళ్ళి బేస్ క్యాంటన్మెంట్ యొక్క గేట్ దగ్గర వాళ్ళు ఆత్మాహుతి దాడి చేశారు, సూసైడ్ అటాక్ చేశారు. ఇది 3వ స్త్రీ సూసైడ్ అటాక్ చేసుకుంది. 4 అని నేను అనుకుంటున్నాను, 3 4 కనీసం 3వ స్త్రీ. మొట్టమొదటి స్త్రీ సూసైడ్ అటాక్ చేసింది కరాచీలో. ఆవిడ చాలా మంచి సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చింది, భర్త ఉన్నారు, 2 పిల్లలు చదువుకుంటున్నారు, చిన్న చిన్న పిల్లలు. తను కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది. ఇంట్లో ఎటువంటి సమస్య లేదు, వాళ్ళని ఎవరు పీడించలేదు, వాళ్ళకి మంచి ఆపర్చునిటీసే ఉండినాయి. అటువంటి వ్యక్తి బలూచిస్తాన్ ఫ్రీడమ్ కోసం బెల్ట్ బాంబ్ కట్టుకొని వెళ్ళి ఆవిడ కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి చైనీస్ ప్రొఫెసర్స్ని పేల్చేసి చంపింది ఆవిడ. ఫస్ట్ సూసైడ్ అటాక్. మధ్యలో ఒకటి జరిగింది, ఇది 3వ అటాక్. మధ్యలో ఇంకొకటి కూడా అన్కన్ఫర్మ్డ్ ఒక 4వ వ్యక్తి ఉన్నారు, అది తెలియదు మనకు. 3 మాత్రం కన్ఫర్మ్డ్. ఈ బేలాలో ఆవిడ సూసైడ్ అటాక్ చేయడంతో ఆ డోర్ ఓపెన్ అయింది. దాంట్లో నుంచి మిగతా ఫైటర్స్ అందరూ లోపలికి వెళ్ళి ఈ 73 మందిని చంపడం, రమారమి హాఫ్ నిజం ఆ క్యాంటన్మెంట్ సగం పైబడి వీళ్ళ అధీనంలో తీసుకున్నారు వాళ్ళు. ఇంత పెద్ద అటాక్ అనేది వాళ్ళు ఒక ప్రొఫెషనల్ ఆర్మీకి తప్ప ఇంకెవరు చేయలేరు. అంత వీళ్ళకి ట్రైనింగ్ ఎవరిచ్చారు, అంత వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఎవరిచ్చారు అంటే
ఇజ్రాయెల్ ఏమైనా ఇచ్చిందా అని ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వీళ్ళు ఎవరైనా ఇచ్చారా, వీళ్ళిద్దరు డైరెక్ట్గా కాకపోయినా ఇంకెవరి ద్వారానే చేయించారా అని ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకు ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి చాలా సీరియస్గా ప్లాన్ చేస్తోంది. హిజ్బుల్లా, తర్వాత మనకు హౌతీసు, తర్వాత హమాస్, వీళ్ళందరూ ఇజ్రాయెల్ని చుట్టుముట్టి వాళ్ళని హింసిస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ఇరాన్ కూడా డైరెక్ట్లో బరిలో దిగేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది ఇస్మాయిల్ హనియాని చంపినందుకు. కాబట్టి ఇరాన్ కూడా ఎరకాటంలో పెట్టాలి అని చెప్పి వీళ్ళు కూడా కౌంటర్ స్ట్రాటజీ పన్నుతున్నట్టు మనకు తెలుస్తుంది. బహుశా బలూచిస్తాన్ అందుకోసం వాళ్ళకి చాలా అవసరం. బలూచిస్తాన్లో ఇటువంటివి చేయడం వల్ల అక్కడ పాకిస్తాన్ సైన్యం ఆధిపత్యం లేనప్పుడు బహుశా వీళ్ళ మర్సనరీస్, మార్కోస్ కానీ వీళ్ళ కమాండోస్ కానీ వీళ్ళు అక్కడ వెళ్ళి అక్కడి నుంచి ఇరాన్లో వెళ్ళి ఏమైనా యాక్షన్ చేసేటువంటి ఒక గేట్వే ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా అని కొంతమంది దీన్ని ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనా కానీ కూడా ఇది అంత పెద్ద ఎత్తున జరిగినటువంటి దాడి పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఇది ఇలా జరిగిన 2 రోజుల తర్వాత టీటీపీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ ని ఆయన తమ్ముడిని ఇద్దరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. అక్కడ మన ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో లెఫ్టినెంట్ జనరల్ అంటే ఎంత సీనియర్ అధికారి, అతన్ని తమ్ముడిని ఇద్దరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. అంటే లిటరల్గా చూస్తే కనుక వెస్టర్న్ ఫ్లాంక్ అంతా వాళ్ళది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి తీసుకొని బలూచిస్తాన్ దాకా కంప్లీట్గా పాకిస్తాన్ ఆర్మీ జారిపోయిందని అర్థం చేసుకోవాలి. అతి శాంతియుతంగా ఉన్న బోర్డర్ ఏది అంటే ఈస్టే. భారతదేశంతో ఉన్నటువంటి సరిహద్దే వాళ్ళకి చాలా సేఫ్గా ఉన్నది, చాలా శాంతియుతంగా ఉన్నది. వెస్ట్ అంతా అతలకుతలం అయిపోయింది. ఇది ఈరోజు పాకిస్తాన్ సైన్యం యొక్క పరిస్థితి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఈరోజు బలూచిస్తాన్లో ఇలా జరిగింది. ఇక నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్కి వెళ్దాం సార్. యునైటెడ్ స్టేట్స్లో అమెరికాలో ఎలక్షన్స్ హడావిడి తీవ్రమవుతోంది రోజు రోజుకి. అండ్ అనూహ్యంగా ఒక్కసారిగా, అంటే అక్కడ ఊహించి ఉండవచ్చు, బట్ తుల్సీ గబార్డ్ ఎవరైతే హిందూ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించినటువంటి హిందూ లీడర్, ఆవిడ ప్రెసిడెన్షియల్ రేస్లో కూడా ఒకనొక దశలో వచ్చి తర్వాత మళ్ళీ నిష్క్రమించారు. సో తుల్సీ గబార్డ్ ఇప్పుడు ట్రంప్కి సపోర్ట్ చేస్తూ అధికారికంగానే ఆవిడ ప్రకటన రిలీజ్ చేసింది, నేను ట్రంప్ని సపోర్ట్ చేస్తున్నానని. సో ఒక డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష రేసు వరకు వెళ్ళినటువంటి వ్యక్తి ఇవాళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ని ఎండార్స్ చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అండ్ ఆమె మాత్రమే కాదు, రాబర్ట్ కెనడీ కూడా ట్రంప్ని ఎండార్స్ చేస్తూ ఉన్నారు. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం సార్, దెన్ కమలా హ్యారిస్ గురించి మాట్లాడదాం. ఇద్దరు కూడా డెమోక్రాటిక్ పార్టీకి చెందినటువంటి వాళ్ళే, ఇద్దరు కూడా ప్రెసిడెన్షియల్ రేస్ లో ఉన్నటువంటి వాళ్ళే. రాబర్ట్ కెనడీ యాక్చువల్ గా కమలా హ్యారిస్ ఒకవేళ బరిలో వీళ్ళు కనుక కంప్లీట్ గా అన్డెమోక్రాటిక్ గా, అంటే అసలు ప్రజాస్వామిక పద్ధతిని కంప్లీట్ గా బేఖాతరు చేసి కమలా హ్యారిస్ ని ముందుకు తీసుకురాకపోయి ఉంటే, కమలా హ్యారిస్ కావచ్చు లేదా ఇతరత్ర ఎవరైతే దీంట్లో బరిలో దిగాలనుకున్నారో వాళ్ళలో కెనడీ జూనియర్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ప్రైమరీస్ లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు ప్రెసిడెన్షియల్ నామినీగా రావాల్సింది. కాబట్టి అటువంటి వ్యక్తి ట్రంప్ని ఎండోర్స్ చేయడం. అలాగే తుల్సీ గబార్డ్ ప్రస్తుతానికి ఆవిడ ఇండిపెండెంట్, ఆవిడ ఇంకా రిపబ్లికన్ పార్టీలో చేరలేదు, డెమోక్రటిక్ పార్టీ నుంచి మాత్రం వైదొలిగింది ఆవిడ. సో వీళ్ళిద్దరు ఎండోర్స్ చేయడంలో అర్థం చేసుకోవచ్చు ఈవిడ చాలా ధార్మికంగా ఉన్నటువంటి వ్యక్తి. తుల్సీ గబార్డ్ ప్రాక్టీసింగ్ హిందూ. ఆవిడ ప్రమాణ స్వీకారం చేసిన కూడా భగవద్గీత మీద చేసింది ఆవిడ. అటువంటి వ్యక్తి ఆ డెమోక్రాట్ పార్టీలో ఉన్నటువంటి పైశాచికత్వం చూసింది ఆవిడ. ఈ యుద్ధాల మీద వీళ్ళు ఎలా ఫోకస్ పెడుతున్నారు, వాళ్ళ సమాజాన్ని ఎట్లా అతలాకుతలం చేస్తున్నారు, వోక్ సమాజం ఎలా తయారు చేస్తున్నారు వాళ్ళు, దీనంతా కూడా ఆవిడ అబ్జర్వ్ చేసి ఈ పార్టీ అసలు ఈ దేశాన్ని ప్రపంచాన్ని అధపాతాళంలోకి తీసుకెళ్తుంది అని చెప్పేసి ఆవిడ బయటకు రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఆవిడ చెప్తోంది ఏంటంటే, డెమోక్రాట్ పార్టీ కనుక మళ్ళా గెలిచిందంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచంలో ఈ యుద్ధాలు ఇంకా చాలా తీవ్ర స్థాయికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది, న్యూక్లియర్ యుద్ధాలకు కూడా వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి దీన్ని ఆపగలిగినటువంటి వ్యక్తి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అని ఆవిడ ఆయన ఎండార్స్ చేయడం మనం చూసాం. డొనాల్డ్ ట్రంప్ కూడా ఆవిడ ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్ ఆధారంగా ఆవిడను గౌరవిస్తూ తనకు సెప్టెంబర్ 10వ తారీఖున కమలా హ్యారిస్ తోటి ఉండే డిబేట్ ప్లాన్ చేశారో ఆ డిబేట్లో తనకు సాయం చేయమని ఆయన చెప్పడం జరిగింది. అంటే రిపబ్లికన్ పార్టీలో లేనటువంటి వ్యక్తి, రిపబ్లికన్ పార్టీ బయట ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ్ని డొనాల్డ్ ట్రంప్ కోరడం జరిగింది, ఈ యొక్క డిబేట్లో సాయం చేయమని కోరడం జరిగింది. కాబట్టి ఆవిడ యొక్క అనుభవం, ఆవిడకు ఉన్నటువంటి భావజాలాన్ని గౌరవిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఆవిడకి అటువంటి బాధ్యతను ఇవ్వడం జరిగింది. అలాగే మనకు రాబర్ట్ కెనడీ ఆయన కూడా ఎండార్స్ చేశారు. డెమోక్రాటిక్ పార్టీలో చాలా మంది ఆయన మీద విరుచుకుపడ్డారు, కానీ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈరోజు నేను పార్టీలకు అతీతంగా చూస్తున్నాను, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, మన ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం డొనాల్డ్ ట్రంప్ని మనం బలపరచాలి. ఇది కనుక చేయకపోతే మళ్ళీ మనకు రాబోయే రోజులు అసలు మళ్ళీ మనం తట్టుకోలేనటువంటి దెబ్బలు మనకు తగులుతాయి. కాబట్టి నేను ఈయన ఎండార్స్ చేస్తున్నాను చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. సో ఈ పరిస్థితులలో మరి కమలా హ్యారిస్ యొక్క ఆవిడ క్యాంపెయిన్ ఉందో
దాంట్లో కొంత కీలకమైనటువంటి వ్యక్తులు ఆవిడకి వ్యతిరేకంగా ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ నాన్సీ పలోసి కూడా ఆవిడ డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ డిఎన్సీలో ఆవిడ రాలేదు, ఆవిడ రాలేదు. సో ఇటువంటి మనం చాలా చూసామా. అవును. కాబట్టి వాళ్ళలోనే కొంతమంది ఆవిడకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం మనం. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి క్లింటన్ అండ్ ఒబామా వీళ్ళు ఎలా చేస్తున్నారు. చాలా మంది ఇంకా ఇతరత్ర వాళ్ళందరూ ఫర్ ఇన్స్టెన్స్ రాబర్ట్ కెనడీస్ కావచ్చు లేదా ఇటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. బట్ సర్వేస్ లో చూస్తే మాత్రం ఇంకా కమలా హ్యారిస్ కే ఎడ్జ్ ఉన్నట్టుగా కనబడుతోంది. బట్ సపోర్ట్ అంటే ఓవరాల్ గా అది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, సపోర్ట్ ఎట్లా ఉంది అనేది మనం ఈ రోజుకున్న పరిస్థితుల్లో ఎవరిది పై చేయి అని అంటే ఏం చెప్తారు సార్? నిజంగా ఎవరిది పై చేయి లేదని చెప్తున్నారు. బొటాబొటిని ఉన్నారు వాళ్ళు. 1% ఒకరు ఎక్కువ ఉంటే 1% తక్కువ ఉంటే అంత మించి లేదు. 1-2% పెద్ద దాని తేడా లేదని మనం అనుకోవాలి. ఎందుకంటే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది. సర్వేలు అన్నింటిలో కూడా 3% మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది. 3% లోపల వస్తే కనుక ఈయనకి 51 వచ్చి ఆవిడకి 49 వచ్చినా లేదా వైస్ వర్సా అయినా కానీ కూడా దాని మీదగా మనం పట్టించుకోకర్లేదు. ఇద్దరు బొటాబొటిని ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆవిడ TNNకి ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత ఆవిడని భయంకరంగా ఆవిడని అటాక్ చేయడం మనం చూసాం. ఓకే, సో ఇంటర్వ్యూ గురించి కూడా మాట్లాడాలి మనం. యాక్చువల్గా డిబేట్ రాలేదు కానీ బైడెన్ డిబేట్ లో చాలా వరకు ఓడిపోయాడు, ఆల్మోస్ట్ ఇంకా అసలు కొలాప్స్ అయిపోయాడు బైడెన్. నా వెంటనే ఇంకా ఆయన కూడా వదిలేయడము, తర్వాత కమలా హ్యారిస్ తెరపైకి రావడము. బట్ ట్రంప్ తో డిబేట్ లో పార్టిసిపేట్ చేయనప్పటికీ కూడా కమలా హ్యారిస్ అండ్ రన్నింగ్ మేట్ వాల్జ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా CNN కి ఇంటర్వ్యూ ఇచ్చారు. CNN అంటేనే అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ట్రంప్ ఎన్నోసార్లు అంటాడు CNN అంటే ఇంకా నువ్వు డెమోక్రాట్ పార్టీకి సపోర్ట్ చేస్తావు అన్నమాటని చెప్తూ ఉంటారు. ఇది ప్రీ టేప్డ్ ఇంటర్వ్యూ అంటున్నారు. జనరల్ గా మనం అడిగి స్టేజ్ మేనేజ్డ్ గానే కనబడుతుంది, అది మేనేజ్డ్ ఇంటర్వ్యూ లాగానే స్పష్టంగా కనబడుతుంది. బట్ అయినప్పటికీ కమలా హ్యారిస్ తనను తాను ప్రూవ్ చేసుకుంది అని అనుకోవాలా లేదా? ఇందాక మీరు చెప్తూ ఉన్నారు, చాలా వరకు తిడుతున్నారని. ఒకసారి ఆమె ఇంటర్వ్యూలో ఏం చెప్పింది, దానికి వస్తున్న రియాక్షన్స్ ఏంటి చెప్తారా? ఆవిడ గతంలో ఆవిడకు ఉన్నటువంటి స్టాండ్ ఏదైతే ఉండిందో ప్రతి అంశం మీద ఆవిడ ఎటువంటి భావజాలం ఉండేదో దానికి కంప్లీట్గా యూటర్న్ తీసుకొని వ్యతిరేకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మొదలుపెట్టింది ఆవిడ. తర్వాత ఆ CNN ఇంటర్వ్యూలో కూడా యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది, కమలా హ్యారిస్ కి నిజంగా ఒక ఐడియాలజీ ఉందా అనేది ప్రశ్న నాకు. ఎందుకంటే ఇది ప్రశ్న అంటే జనరల్ గానే ఈ వోక్ కల్చర్ లో వీటిల్లో ఉండే వాళ్ళకి హిపోక్రసీ మాత్రమే ఉంటుంది, ద్వంద్వ ప్రమాణాలు అనేది వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. కమలా హ్యారిస్ కి ఐడియాలజీ ఏంటి అనేది, ట్రంప్ అంటే ఎస్ కొన్ని విషయాల్లో ఈయన ఇట్లాగే ఉంటాడని అనుకోవచ్చు, దర్ ఇస్ నో డౌట్. బట్ వీళ్ళకి ఎప్పుడు కూడా అంబిగ్విటీ ఉంటుంది కదా సార్. కరెక్ట్. ఆ లెఫ్టిస్ట్ భావజాలం అనేది ఆవిడకి చాలా తీవ్రంగా ఉన్నది. ఆ లెఫ్టిస్ట్ భావజాలం ఆధారంగానే ఈ వోక్ కల్చర్ కావచ్చు, ఈ క్యాన్సిల్ కల్చర్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఆవిడ ప్రోత్సహిస్తుంది. హిపోక్రసీ అనేది వాళ్ళకు నరాల్లో జీర్ణించుకున్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి అదే మనం ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందుకే ఫర్ ఇన్స్టెన్స్ ఫ్రాకింగ్ అని చెప్పేసి ఒకటి పద్ధతి ఉన్నది వాళ్ళకి. ఫ్రాకింగ్ అన్న పద్ధతి ఏం చేస్తారంటే వాళ్ళు భూమిలోకి డ్రిల్ చేసి అక్కడ సిమెంట్ పంపించి అక్కడ నీళ్లు ఇంకేదో కెమికల్స్ లోపల పంప్ చేసి లోపల ఉన్నటువంటి రాళ్లను వెరగొడతారు. ఆ రాళ్ళు విరిగినప్పుడు కింద నుంచి ఆయిల్ గ్యాస్ వస్తాయి. దీనివల్ల ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఉంటుంది. ఆ రాళ్ళు విరగడం వల్ల అక్కడ అర్త్క్వేక్స్ వస్తాయి, దానివల్ల పశుపక్షాదులు దెబ్బతింటాయి, అక్కడ నీటి కంటామినేషన్ అవుతుంది, చాలా భయంకరమైనటువంటి పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. దీనిని ఆవిడ అపోజ్ చేసేది. ఎందుకంటే వీళ్ళు డెమోక్రాట్స్ జనరల్గా ఈ సో కాల్డ్ లెఫ్టిస్ట్ అందరూ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ ఉంటారు కదా, గతంలో దీన్ని అపోజ్ చేసి ఆవిడ ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ గత ఎన్నికలలో ఆవిడ డెమోక్రాటిక్ ప్రెసిడెన్షియల్ నామినీగా ఆవిడ కంటెస్ట్ చేసినప్పుడు, అంటే జో బైడెన్కి వ్యతిరేకంగా ఆవిడ కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఈ ఫ్రాకింగ్ అగేన్స్ట్గానే మాట్లాడింది ఆవిడ. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏ ఫ్రాంకింగ్ని ఆపలేదు, నేను ప్రెసిడెంట్ అయినా కానీ నేను ఆపను అని కంప్లీట్గా యూటర్న్ తీసుకున్నాడు. ఓకే, సో ఇటువంటివి చాలా పాలసీ డాక్యుమెంట్లు. అలాగే మీరు మొదటి రోజు మీరు ఏం చేస్తారు చెప్పండి, ప్రెసిడెంట్ అయితే మొదటి రోజు ఏం చేస్తారు చెప్పండి అంటే ఏదో వేగంగా అక్కడెక్కడ మాట్లాడి మొదలుపెట్టింది. స్పష్టమైనటువంటి వైఖరి లేదు ఆవిడది. మూడవ అంశంలో ఆవిడ ఎక్కడ ఫ్లాప్ అయిందంటే, డొనాల్డ్ ట్రంప్ ఏదైతే బార్డర్ ఉన్నదో, మెక్సికోతో వాళ్ళకి బార్డర్ ఉన్నదో, ఆ బార్డర్లో నేను గోడ కడతాను అని డొనాల్డ్ ట్రంప్ యొక్క పాలసీ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు తిట్టిపోశారు. అప్పుడు ఎవరు, కమలా హ్యారిస్ కానీ జో బైడెన్ కానీ ఆ గోడ కట్టడం చాలా తప్పు, అది అలా చేయకూడదు అని చెప్పి వీళ్ళు చాలా అప్పుడు విస్తృతంగా దాన్ని ప్రచారం చేశారు. దాని ఆధారంగానే వాళ్ళ క్యాంపెయిన్ కూడా నడిచింది. అప్పుడు కమలా హ్యారిస్ని బార్డర్ జార్ కింద అపాయింట్ చేశాడు జో బైడెన్, బార్డర్ని నువ్వు కంట్రోల్ చేయని చెప్పి. ఆవిడ అక్కడ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఇంటర్వ్యూలో కావచ్చు ఆవిడ ఏం చెప్తోందంటే, బార్డర్ ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఫండింగ్ని డొనాల్డ్ ట్రంప్ అపోజ్ చేశాడు, నేను వస్తే కనుక అక్కడ ఆ గోడ కట్టడానికి నేను ఫుల్ ఫండింగ్ ఇస్తాను అని చెప్పింది. అంటే ఎంత కంప్లీట్ హిపోక్రసీ మనం చూడొచ్చు. వాళ్ళ ఇంతవరకు ఉన్నటువంటి భావజాలం ఏంటి, ఇప్పుడే ఆవిడ ఏం మాట్లాడుతోంది. ఇది ఒక ఎత్తు. రెండవది
అది కంప్లీట్గా ముందర రికార్డ్ చేసి ప్లే చేశారు, లైవ్ అని చూపించారు అని చెప్పి చాలా ఆధారాలతోటి మనకు సోషల్ మీడియాలో దాన్ని కంప్లీట్గా డిస్క్రెడిట్ చేశారు. ఇంకొకటి ఏంటి, మనకు బాడీ లాంగ్వేజ్ని చదివేటువంటి సైకాలజిస్ట్ ఉంటారు. అంటే కళ్ళు ఎలా పెడుతున్నావు, మాట్లాడుతున్నప్పుడు తల ఎలా తిప్పుతున్నావు, చేతులు ఎలా తిప్పుతున్నావు, కాన్ఫిడెన్స్ ఉందా లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేసి మాట్లాడగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవిడకి సబ్జెక్ట్లో కాన్ఫిడెన్స్ లేదు, చాలా భయపడుతోంది. ఆవిడ బాడీ లాంగ్వేజ్లో చాలా స్పష్టంగా కనపడుతోంది. పదే ఆవిడ పక్కన చూస్తోంది. అంటే ఈ కెమెరాకి వెనకాల ఆవిడ టీం ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ తట్టు చూస్తోంది. కాబట్టి అటువంటి చూసాము. అలాగే జేడీ వ్యాన్స్ కూడా ఆవిడ చెప్పిన దాని ప్రతిదానికి అతను ఎండార్స్ చేస్తాడా లేదా అని చెప్పి ప్రయత్నం చేస్తోంది. వాల్స్ జేడీ వ్యాన్స్ వచ్చి ట్రంప్ వాల్స్ వచ్చేసి ఆయన కూడా ఏమి తెలియకుండా మొహం ఇలా పెట్టుకుని కూర్చున్నాడు ఆయన. సో ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్తో చూసి ఇది కంప్లీట్ ఫ్లాప్ అయింది అని చెప్పి అందరూ చెప్తున్నారు. అలాగే వాల్స్ని ప్రశ్నించారు. వాల్స్ గతంలో ఏం చెప్పాడంటే, నా దగ్గర చాలా అత్యాధునికమైన వెపన్స్ ఉండేవి నా దగ్గర. అంటే అతను కొంత మిలిటరీ రిలేటెడ్ వాటిలో పనిచేశాడు. అతను గతంలో ఏం చెప్పుకున్నాడంటే, నేను చాలా యాక్షన్లో పనిచేశాను, నేను చాలా యుద్ధంలో పోరాటం చేశాను, నాకు అటువంటి చరిత్ర ఉంది చెప్పుకున్నాడు. తర్వాత అతని కొలీగ్స్ ఏం చెప్పారంటే, సరిగ్గా యుద్ధానికి డిప్లాయ్ చేసేటప్పుడు ఇతను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఇతని మొత్తం కెరియర్లో ఎప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళలేదు, ఎక్కడ డిప్లాయ్ అవ్వలేదు, ఊరికే జాయిన్ అయ్యాడు, కొన్ని నెలలో కొన్ని సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాడు. కానీ యుద్ధం వచ్చినప్పుడు ఈయన పారిపోయాడు. కాబట్టి అంతా ఫేక్ అని చెప్పారు అప్పుడు. అది ప్రశ్నించడం జరిగింది CNN లో. మరి ఇట్లా ఉంది కదా, దీని గురించి నువ్వేం చెప్తావు అని అంటే, ఆయన ఏమన్నాడంటే, నాకు భాష సరిగా తెలియదు, గ్రామర్ సరిగా తెలియదు, నా భార్య కూడా చెప్పింది నువ్వు మాట్లాడితే అందరూ కన్ఫ్యూజ్ అవుతారని, అంతకు మించి ఏం లేదు అని చెప్పాడు. అంత బ్లేటెంట్గా వీళ్ళ హిపోక్రసీ అన్నది ఎక్స్పోజ్ అయింది అక్కడ. సో అందుకని చూద్దాం, మరి అటువంటి హిపోక్రాట్స్కే ఓటేస్తారు. భారతదేశంలో లేదా, ఇక్కడ మొత్తం భారతదేశాన్ని తగలబెడతానన్నటువంటి వ్యక్తిగా 99 సీట్లు ఇచ్చారు ఇక్కడ. సో ఈ హిపోక్రసీ అన్నది ఒక వర్గం పట్ల, ఎస్పెషలీ జాతీయవాదం పట్ల ఒక విధమైనటువంటి హేట్రెడ్ అన్నది డెవలప్ చేస్తే దాన్ని సమర్థించేటువంటి ఒక పెద్ద సమాజాన్ని వీళ్ళు తయారు చేసుకున్నారు. దానికి LGBTQ కావచ్చు, లేదా బ్లాక్స్ కావచ్చు, లేదా హిస్పానిక్స్ కావచ్చు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కావచ్చు, తర్వాత వీళ్ళు మోచే నీళ్లు తాగేటువంటి వర్టికల్స్ కావచ్చు, మనకు రాక్ఫెల్లర్ ఫౌండేషన్ లాంటి డీప్ స్టేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఇకోసిస్టమ్ తయారు చేసుకున్నారు. కాబట్టి అక్కడ ఎవరిని నిలబెట్టినా వాళ్ళని సమర్థిస్తారు. కమలా హ్యారిస్ మొన్నటి వరకు బూతులు తిట్టినటువంటి డెమోక్రాట్ పార్టీ నేతలే ఈరోజు ఆవిడ వెనకాల, ఆవిడ మించినటువంటి ప్రెసిడెంట్ ఎవరు ఉండరు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి చూస్తే కానీ చాలా హాస్యాస్పదం. ఓకే, సో ఇక నెక్స్ట్ అంశం సార్, ఇది నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు ఈ లిబరల్ ఈ థాట్స్ లో కానీ US లోనే కాలిఫోర్నియా స్టేట్ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. కాలిఫోర్నియా అసలు చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది అనేది మీరు కూడా 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాలిఫోర్నియాలో కొత్త చట్టాలు తీసుకురావడము, కొన్ని అయితే అసలు దొంగతనాలు కూడా పర్వాలేదు, కొంత మేర వరకు మనం దాన్ని వదిలేయచ్చు అనే చట్టాలు ఇప్పటికీ వచ్చాయి. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోమ్ లోన్ తీసుకోవడానికి $150,000 వరకు వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని తీసుకురాబోతున్నారు అనేది ఒక చర్చ. నిజానికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండడానికే వీలు లేదు అన్న చర్చ నుంచి దాంట్లో వాళ్ళు చెప్తున్నారు కాలిఫోర్నియా డ్రీమ్ ఫర్ ఆల్ అనే లోన్ ప్రోగ్రామ్ అంట, డ్రీమ్ ఫర్ ఆల్ సంథింగ్, ఇట్లాంటి కొత్త పేర్లు మంచిగా పెడతారు వాళ్ళు చూడడానికి మాత్రం. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఎవడైనా సరే ఉండడానికే ఉండకూడదు అనే చర్చ నుంచి ఈరోజు వాడు ఇల్లు కట్టుకోవడానికి సాయం చేసే వరకు వచ్చేసింది. సో ఎక్కడికి వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి దీని గురించి చెప్తారా? డెఫినెట్గా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, ఇది జస్ట్ ఓట్ బ్యాంక్ అంతే. ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్లో చూడలేదు కదా, అంతే. అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డుల దగ్గర నుంచి, ఓటర్ ఐడీల దగ్గర నుంచి, వాళ్ళకి రేషన్ కార్డుల దగ్గర నుంచి, ఇండ్లు కట్టించి పట్టాలు ఇచ్చి, వీళ్ళ ప్రభుత్వ స్కీమ్లలో మస్జిదులకి ఫండింగ్ ఇచ్చి ఏం చేయట్లేదు, అదే అక్కడ చేస్తున్నాడు ఆయన. అంటే వాళ్ళ ప్రజలు ఈరోజు యాక్చువల్గా నేను శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతంలో, తర్వాత సిలికాన్ వ్యాలీలో బాగానే తిరిగాను. నేను గూగుల్లో ఉన్నప్పుడు, ADPలో ఉన్నప్పుడు బాగానే తిరిగాను అక్కడంతా. శాన్ ఫ్రాన్సిస్కోలో 5 దాటితే కనుక, ఆ కాలంలో నేను వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 20 ఏళ్ల క్రితం, 5 దాటితే కనుక శాన్ ఫ్రాన్సిస్కోలో మనం వీధిలో అడుగు పెట్టలేము మనం, అంత భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇంతమంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చిన తర్వాత. వెనెజుయలియన్స్ వచ్చేసి కొన్ని ఊర్లలో, కొన్ని అపార్ట్మెంట్స్లో దూరిపోయి రెంట్ కలెక్టర్స్ వస్తారు కదా, వాళ్ళని బెదిరించి రెంట్ వాళ్ళే టేక్ ఓవర్ చేసేసారు బిల్డింగ్ అంతా. ఆ బిల్డింగ్లో CCTV కెమెరాలు పెట్టుకొని గతంలో ఉన్నటువంటి వాళ్ళు బిరుకుమంటూ వాడు కూర్చొన్నారు వాళ్ళు. ఇటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క బ్లూ స్టేట్స్ వీటిలో అంతా మనం చూస్తున్నాం. కాలిఫోర్నియా కనుక వేరే దేశం అయి ఉండింటే బహుశా అది దేశంలో 8వ 9వ పెద్ద దేశంగా ఉండేది ఎకానమీ వైజ్. అంత పెద్ద ఎకానమీ ఉన్నటువంటి ప్రాంతం అది. దాన్ని వీళ్ళు దగ్గర ఉండి దాన్ని సర్వనాశనం చేస్తున్నారు. క్రమేపీ అక్కడి నుంచి బిజినెస్లన్నీ తరలి వెళ్ళిపోతున్నాయి.
టెక్సస్కో లేకపోతే ఫ్లోరిడాకో వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్ని షిఫ్ట్ చేసుకుంటున్నారు. ఎలాన్ మస్క్ షిఫ్ట్ చేసుకుంటున్నాడు, చాలామంది షిఫ్ట్ చేసుకుంటున్నారు అక్కడి నుంచి. వీళ్ళ యొక్క ఈ లెఫ్ట్ లిబరల్ భావజాలంతో మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారు వాళ్ళు. కాలిఫోర్నియా ఎంత పిచ్చి పని మనం చూడొచ్చు. అదే న్యూసం వాళ్ళ గవర్నర్ ఈ చట్టం తీసుకొస్తున్నటువంటి వ్యక్తే గతంలో వోక్ చట్టాలన్నీ తీసుకొచ్చాడు. అతను పేరెంట్స్కి, తల్లిదండ్రులకి వాళ్ళ చిన్నపిల్లలు ఎటువంటి సెక్షువల్ ఓరియంటేషన్ ఉన్నదో దాని మీద వీళ్ళు ఎటువంటి ప్రశ్న వేయడానికి అధికారం లేకుండా చట్టాలు తీసుకొచ్చాడు అతను. అంటే స్కూల్కి వెళ్ళి ఒక మగ పిల్లవాడు నేను ఆడపిల్లని అయి ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక తల్లిదండ్రులు తప్పురా నాన్న అని చెప్పేటువంటి అధికారం వీళ్ళకి లేదు. ఇటువంటి పనికిమాలిన చట్టాలన్నీ తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు. కరెక్ట్. ఆ సమాజం ఎలా క్షీణిస్తుందో దాంట్లో ఇదొక ఉదాహరణ, అంతకంటే. వెస్టర్న్ హిపోక్రసీలో ఇంకొక అంశం కూడా ఉంది సార్. మెక్సికో దేశానికి సంబంధించి వాళ్ళు కొన్ని జ్యుడిషియల్ అంశాల్లో వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు తీసుకోవాల్సిన సంస్కరణలు ఏవో చేస్తూ ఉంటే అమెరికా ఇంటర్వెన్షన్ అందులో పెరిగిపోతున్న మాట వాస్తవం. ఆ ఇంటర్వెన్షన్ వస్తున్న క్రమంలో వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మెక్సికో ప్రెసిడెంట్ రిపోర్టర్స్ కి మంగళవారం నాడు ఒక ప్రశ్న అడిగితే దానికి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏంటంటే రిలేషన్స్ విత్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనేడియన్ ఎంబసీస్ ఆన్ పాజ్ ఆపేస్తున్నాం, నిలుపుదల చేస్తున్నామని చెప్తున్నాడు. సో కెనడా తోటి యుఎస్ తోటి మెక్సికో తమ రిలేషన్స్ విషయంలో పాజ్ ఇస్తున్నాము అని చెప్పడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళ అంతర్గత విషయాల్లో అమెరికా లేదా కెనడా ఇట్లాంటి దేశాల ఇంటర్వెన్షన్ ని ఖచ్చితంగా నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు అండ్ రిలేషన్స్ నే ఆపుకోగలుగుతున్నామని చెప్పడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మెక్సికో అనేది వాళ్ళ ప్రభావం మనకు తెలుసు. ప్లీజ్. అందుకని మనం ఈ సెక్షన్లో హిపోక్రసీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఈ హిపోక్రసీ ఏంటి చర్చించామంటే దాని యొక్క వాళ్ళ యాక్షన్ ఎలా ఉందో మనం చూడొచ్చు. హిపోక్రసీ ఏంటి? అమెరికా ఏం చెప్తుంది? మేము డెమోక్రసీకి ఠేకేదారులు అని చెప్పుకుంటుంది. కరెక్ట్. ప్రపంచమంతా మేము డెమోక్రసీ స్థాపిస్తాము అంటున్నారు. అవును. కానీ డెమోక్రాటిక్ దేశాలన్నింటిలో వీళ్ళు వెళ్ళి వాళ్ళ వేలు పెడతారు. అది హిపోక్రసీ. మెక్సికో వాళ్ళ బార్డర్లో ఉన్నటువంటి దేశం. ఓకే. మెక్సికో డెమోక్రాటిక్ దేశం. లొబ్రెడార్ అన్నటువంటి లోపెజ్ ఒబ్రెడార్ అన్నటువంటి ఎవరైతే వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన ఇన్ఫాక్ట్ గతంలో మనకు భారత ప్రధాని మోదీ గారిని ఆయన ఎండార్స్ చేశారు. భారత ప్రధాని అంటోనియో గుటెరెస్, తర్వాత పోప్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కమిటీ పెట్టి ప్రపంచంలో యుద్ధాలను ఆపేటువంటి ప్రయత్నం చేయాలి అన్నటువంటి వ్యక్తి. అంటే అటువంటి ఒక విధమైనటువంటి పారదర్శకంగా బిహేవ్ చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వాళ్ళ దేశంలో, అంటే వాళ్ళ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా జ్యుడిషియరీ తోటి ప్రభుత్వాలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే జ్యుడిషియరీ అనేది ఎవరితో ఎన్నుకోబడ్డటువంటిది కాదు. వీళ్ళు ఎన్నుకోబడ్డటువంటి రిప్రజెంటేటివ్స్ ఎప్పుడైనా కానీ కూడా మనకు పార్లమెంట్లో ఏదైనా వాళ్ళు జవాబుదారు ఉంటారు, లేదా ఎన్నికల్లో జవాబుదారు ఉంటారు. వీళ్ళు ఏ నిర్ణయాలు ఇచ్చినా కానీ వాళ్ళు ఎవరికి జవాబుదారీ లేదు కాబట్టి వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మెక్సికోలో కూడా ఉన్నది. అటువంటి జ్యుడిషియరీకి వ్యతిరేకంగా ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి? జ్యుడిషియల్ జడ్జిలని ప్రజలే ఎన్నుకోండి అన్నాడు ఆయన. మీకు కనుక ఒక జడ్జి నచ్చితే మీరు వాళ్ళని జడ్జిగా తీసుకోండి, లేకపోతే మీరు అతన్ని నిరాకరించండి. అంటే ప్రభుత్వాలు అపాయింట్ చేయనక్కర్లేదు, మేము అపాయింట్ చేయము, జడ్జిలనే వాళ్ళే అపాయింట్ చేసుకోవడం కూడా తప్పు, కాబట్టి ప్రజలు నిర్ణయించండి అని ఒక పాలసీ తీసుకొచ్చాడు. దాని బాగోగులు తర్వాత చర్చిద్దాం, సత్యమా అసత్యమా మనం తర్వాత చూద్దాం. ఈ జడ్జిల యొక్క అకౌంటబిలిటీ అనేది ఉండాలి అన్నట్టు ఒక ఆలోచనతో ఆయన చేశారు. వీళ్ళు ప్రజలకి జవాబుదారీగా ఉండాలి, జవాబుదారీ లేకపోతే కానీ వాళ్ళు ఏమైనా వాడు ఇష్టానుసారం చేయడానికి వీల్లేదు అన్నటువంటి భావజాలం అది. అది వాళ్ళ అంతర్గతమైన విషయం. మెక్సికోలో ఆయన ఆపోజిషన్ పార్టీలు ఉన్నాయి, జ్యుడిషియరీ ఉంది, పార్లమెంట్ ఉంది, వీళ్ళందరూ కూర్చొని నిర్ణయించవలసిన విషయం. వాళ్ళ కెన్ సలాజార్ అని చెప్పేసి వాళ్ళ యునైటెడ్ స్టేట్స్ అంబాసిడర్, అతను పెద్ద ఒక ఠేకేదారుగా వచ్చి ఇది చేస్తే కనుక డెమోక్రసీ దెబ్బతింటుంది, దీనివల్ల మన దేశాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతింటాయి, ఇటువంటి పిచ్చుకూతలన్నీ కూసాడు అక్కడ. కూసేసరికి ఈయన కోపం వచ్చింది. ఈయనేం చెప్పాడు? ఈయన సరే అయితే మేము ఆ వ్యక్తితోటి మేము మాట్లాడం, సలాజార్తో మాట్లాడడం. అంటే అమెరికాతోటి ఆయన పాస్ చేయలేదు. ఓహో, ఓకే. అమెరికన్ ఎంబసీ తోటి పాస్ చేస్తున్నాడు. ఓకే, ఓకే. సో ఇప్పుడు అంబాసిడర్ కనుక వెళ్తే కనుక ఆయనకి ఇంటర్వ్యూ కూడా అంత మాట్లాడు. సో అలాగే సేమ్ కెనడియన్ ఎంబసీ. కెనడా అనేది ఒక దేశమే కాదు, అది అమెరికా యొక్క సామంతుడిగా వ్యవహరిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా అలాగే స్పందించారు. వీళ్ళిద్దరి వ్యతిరేకంగా ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్, లోపెజ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇదే చూసామంటే సేమ్ థింగ్ భారతదేశంలో కూడా అదే చేస్తున్నారు కదా. వాళ్ళు డెమోక్రసీని దెబ్బతీయడానికి కోసం అని చెప్పేసి వాళ్ళ అమెరికన్ ఎంబసీలో స్టాఫ్ అందరూ కలిసి ఇండి గఠబంధన్ అలయన్స్లో ఉన్నటువంటి నేతలను మాత్రమే కలుస్తున్నారు. వైసీని కలిశారు, ఒమర్ అబ్దుల్లాని కలిశారు, తర్వాత రేవంత్ రెడ్డిని కలిశారు, చంద్రబాబు నాయుడుని కలిశారు. ఎందుకు కలిశారు? చంద్రబాబు ప్రెషరైజింగ్ హిమ్.
ఎన్డీఏ నుంచి వైదొలగమని చెప్పి ప్రెషరైజ్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఈ ఒక డెమోక్రటిక్ దేశంలో ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలని తీసేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది హిపోక్రసీ. గతంలో చేశారు వీళ్ళు. విక్టోరియా న్యూలాండ్ వెళ్ళి అక్కడ మైదాన్ రెవల్యూషన్ తీసుకొచ్చి యుక్రెయిన్లో ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని తీసేసి అమెరికా యొక్క ఒక తొత్తుని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇప్పుడు జెలెన్స్కీ కూడా అదే. జెలెన్స్కీ యాక్చువల్గా చేస్తుంది ఏంటి, ఈ మొత్తం పాన్జీ స్కీమ్, మనీ రీరూటింగ్ చేస్తున్నాడు ఆయన, హవాలా ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు, అది తప్పితే ఏం లేదు. వీళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా అక్కడ అమ్మినట్టు చూపించి ఆ పైసలు మళ్ళీ అమెరికాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి, పొలిటీషియన్స్కి వాళ్ళ జోబుల్లోకి వెళ్తున్నాయి. ఈ పాన్జీ స్కీమ్ పనిచేస్తున్నాడు, అని తప్పితే ఏం లేదు. సో డెమోక్రసీ ఉన్నటువంటి దేశాల్లో మాత్రమే వీళ్ళు ఇటువంటి పిచ్చి వ్యవహారాలు చేస్తారు. ఇండోనేషియాలో అదే జరుగుతుంది. ఇండోనేషియాలో మనకు వాళ్ళు కూడా జ్యుడిషియరీకి సంబంధించి ఏదో మార్పులు తీసుకొద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద రైట్స్ జరుగుతున్నాయి. కరెక్ట్. జ్యుడిషియరీ ఇచ్చిన జడ్జిమెంట్ని తిరగరాస్తూ కొన్ని చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం విడూడు చేశారు ఆయన. చేస్తే దానికి వ్యతిరేకంగా మళ్ళీ ఇక్కడ అమెరికా దాన్ని ఏదో ఇంటర్వ్యూన్ అయ్యి అక్కడ ఒక కలర్ రెవల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళ పిచ్చి వ్యవహారాలనే డెమోక్రసీస్లోనే ఉన్నాయి. అది వీళ్ళ హిపోక్రసీ. డెమోక్రసీని కాపాడి దానికి ఉన్నటువంటి వీక్నెస్ ఉంటే దాన్ని బలపరచవలసినటువంటి పరిస్థితి వదిలేసి డెమోక్రటిక్ దేశాలన్నింటిలో కూడా వీళ్ళ కంట్రోల్, వీళ్ళ ఆధిపత్యం ఉంచుకోవడానికి ప్రయత్నం. హాండురాస్ కూడా అదే పరిస్థితి. హాండురాస్లో వీళ్ళు గతంలో కూజ్ చేశారు, వీళ్ళ ఆర్మీ క్యాంటన్మెంట్స్ పెట్టారు, అక్కడ వాళ్ళని కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్ తీసుకునే ప్రయత్నం చేశారు. హాండురాస్ ఏంటంటే వాళ్ళు వెనెజుయేలాని రికగ్నైజ్ చేశారు. వెనెజుయేలాలో ఉన్నటువంటి హ్యూగో చావేజ్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఎలక్షన్ వీళ్ళు తిరస్కరించింది అమెరికా ప్రభుత్వం, వెస్ట్ తిరస్కరించారు. ఇది ఫ్రాడ్ అని చెప్పారు. బహుశా ఫ్రాడ్ అయి ఉండొచ్చు, కానీ కరెక్టే కావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇమ్రాన్ ఖాన్ గతంలో ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఏదైనా పారదర్శకంగా జరిగిన ఎన్నికలు అవి కాదు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పక్కన పెట్టేసి షహబాజ్ షరీఫ్ని తీసుకొచ్చింది ఏమైనా పారదర్శకంగా జరిగిందా? కాదు కదా. మరి దాని ఎందుకు మీరు ఖండించట్లేదు? ఇమ్రాన్ ఖాన్ రోజు మొత్తుకుంటున్నాడు కదా, అమెరికా ఇంటర్వ్యూన్ అవ్వాలి, ఇక్కడ డెమోక్రసీని మళ్ళీ స్థాపించాలి అంటూ మొత్తుకుంటున్నాడు కదా. అక్కడ ఎందుకు ఇంటర్వ్యూన్ అవ్వలేదు మీరు? ఎందుకంటే మీకు పాకిస్తాన్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు మీకు ఆఫ్ఘనిస్తాన్ మీద ఇంట్రెస్ట్ లేదు, అందుకే దాన్ని వదిలేశారు. కానీ ఇక్కడ మీకు కంట్రోల్ ఉంచుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు హోండురాస్లో కూడా వాళ్ళు ఇటువంటి పిచ్చి పనులు చేయడం మొదలెట్టారు. వెనెజుయేలాలో ఉన్నటువంటి హోండురస్లో ఉన్నటువంటి ఒక డ్రగ్ కార్టెల్ సంబంధించిన వ్యక్తులతోటి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కలిసి ఏదో చర్చ చేశారని చెప్పేసి అతని మీద అభండాలు వేయడం. అంటే కంప్లీట్గా హోండురాస్ మిలిటరీయే డ్రగ్ నడిపిస్తోంది అన్న దిశగా వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం. మీ సెనేటర్లు, మీ కౌన్సిలర్స్ వాళ్ళు డ్రగ్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదా వాళ్ళది? మీ పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఇన్ని టన్నుల డ్రగ్స్ అమెరికాలో వస్తున్నాయా? చాలా సునాయాసంగా వీధుల్లో తిరగలుగుతున్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ సపోర్ట్ ఎక్కడో ఒకటి ఉంది కదా. ఎంతోమంది పొలిటీషియన్స్ ఓపెన్గా చెప్పారు, మేము మా చిన్నకాల సమయంలో మేము పొలిటికల్గా కొత్తగా ఎంటర్ అయినప్పుడు మేము డ్రగ్స్ తీసుకున్నామని చెప్పారు. సరే, ఇప్పుడు తీసుకుంటున్నామో చెప్పట్లేదు, ఇప్పుడు కూడా తీసుకుంటుండొచ్చు, ఎవరు తెలుసు అది. కాబట్టి మీ హిపోక్రసీ, వాళ్ళు డ్రగ్స్ లాట్తో కూర్చున్నందుకు మీరు దాన్ని హిపోక్రటిక్గా మాట్లాడతారు మీరు. కానీ మీకు సమర్థించేటువంటి ప్రభుత్వం ఉంటే కనుక అక్కడ డ్రగ్ లాట్స్తో కలిసినా మీకేం ఇబ్బంది లేదు, ఏం లేదు. కరెక్ట్. సో ఇది హిపోక్రసీ. అందుకని మనం సపరేట్గా ఈ సెక్షన్ పెట్టి మన గ్లోబల్ రౌండర్ పెట్టుకోవడానికి ఉద్దేశం ఇది. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మేము చేస్తే కరెక్ట్, మీరు చేస్తే తప్పు. అవును. ఈవెన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి కూడా మాట్లాడదాం సార్. అంటే గవర్నమెంట్ పరంగా ఎలా హిపోక్రసీ ఉందనేది మీరు ఇందాక చెప్పారు. ఈవెన్ ఈ హిపోక్రసీయే ఈవెన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విషయంలో కూడా 2-3 విషయాల్లో వచ్చింది. లైక్ ట్విట్టర్ విషయంలో అప్పుడు మనం ట్విట్టర్కి సంబంధించి జాక్ డోర్సీ ఉన్నప్పుడు ట్రంప్ హ్యాండిల్నే తీసివేయడం అనేది చాలా గొప్ప పరిణామంగానే ఒక వర్గం చాలా దాన్ని గొప్పగా చూపించారు. ఆ తర్వాత ఇప్పుడు ఎలాన్ మస్క్ ఎక్స్ తీసుకున్న తర్వాత బ్రెజిల్ ఏమో ఎక్స్ని ఆపేసింది. ఇప్పుడు ఎక్స్ని పూర్తిగా అక్కడ బ్యాన్ చేసిన పరిస్థితి. అదే టైంలో 2-3 పరిణామాలు జరిగాయి ఈ వారంలోనే. వీటి మీద కొంచెం మాట్లాడాలి. మార్క్ జకర్బర్గ్ చెప్తున్న విషయం ఏంటంటే, కోవిడ్-19 టైంలో యుఎస్ గవర్నమెంట్ నుంచి విపరీతమైనటువంటి ప్రెషర్ మాకు వచ్చింది, చాలా వరకు కంటెంట్ ని మేము సెన్సర్ చేయాల్సి వచ్చింది అని చాలా స్పష్టంగా ఆయన అంగీకరించారు. సో దాని మీద ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ఇంకోవైపు ఏమో ఫ్రాన్స్ లో ఇవన్నీ వేరే వేరే అంశాలే, బట్ ఇంకా డీటెయిల్ గా మాట్లాడాలి. బట్ నేను మూడింటిని ఒక దగ్గర కలుపుతున్నాను, మళ్ళీ మనం డీటెయిల్ గా మాట్లాడదాం దాని గురించి క్వశ్చన్స్ లో. ఇంకొక వైపు ఏంటంటే, పావెల్ డ్యురో ఎవరైతే టెలిగ్రామ్ CEO ఉన్నాడో తనని ఫ్రాన్స్ అరెస్ట్ చేసింది.
వాళ్ళకి కావాల్సిన రీతిలో కొన్ని అంశాల విషయంలో ఏదో హ్యాండిల్స్ ని తీసుకోవడం విషయంలో అలిగేషన్స్ ఉన్నాయి. సో అడిక్వేట్ గా ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఆపే విషయంలో మెసేజింగ్ ప్లాట్ఫామ్ కరెక్ట్ గా పనిచేయలేదు అనే విషయంలో ఆయన అరెస్ట్ చేయడం. సో ఒకవైపు టెలిగ్రామ్ విషయంలో టెలిగ్రామ్ సిఇఓని అరెస్ట్ చేయడం ఫ్రాన్స్ చేసింది, బ్రెజిల్ ఏమో ఎక్స్ ని బ్యాన్ చేసింది, ఇంకోవైపు ఏమో జకర్బర్గ్ ఏమో మమ్మల్ని యుఎస్ గవర్నమెంట్ చాలా వరకు ప్రెషరైజ్ చేసింది అని చెప్తున్నారు. లింక్ ఉందా, ఇంటర్లింక్ గానే చూడాలా, లేకపోతే ఇంకా ఏమన్నా డీప్ స్టేటా, లేకపోతే ఏంటిది ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విషయంలో ప్లాట్ఫామ్స్ ని అదుపు చేసే ప్రయత్నాలు, వీటి మీద ఒకసారి చెప్తారా? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని దానికి ఠేకేదారులుగా వీరు చాలా అద్భుతంగా వీళ్ళు చెప్పుకుంటారు కదా, అక్కడే హిపోక్రసీ మళ్ళీ ఈ సెక్షన్లో మనం మాట్లాడుతున్నాం. హిపోక్రసీ ఎక్కడంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ రైతుల ఉద్యమం జరిగితే ప్రభుత్వం అణిచివేయకూడదు అని మనకు లెక్చర్ ఇస్తారు. అదే కెనడాలో చేస్తే విధ్వంసంగా ఆపేస్తారు దాన్ని, కిరాతకంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ బ్యాంకులు సీజ్ చేస్తారు, ఫ్రీజ్ చేస్తారు, అన్ని చేస్తారు. సో అలాగే మనకు ఇక్కడ జేఎన్యూలోనో టుకుడే గ్యాంగ్ ఏం మాట్లాడినా వాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, జామియా మిలియా ఇస్లామియాలో యాంటీ హిందూ స్టేట్మెంట్స్ వచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. కానీ అదే వాళ్ళ యూనివర్సిటీస్లో ప్యాలెస్టైన్ని సమర్థిస్తూ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో పోలీసులు వచ్చి అతి దారుణంగా దాన్ని క్రష్ చేసి పడేశారు, కంప్లీట్గా ధ్వంసం చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి దాన్ని ధ్వంసం చేశారు. కొన్ని రోజులు ఉపేక్షించారు, తర్వాత వాళ్ళు వాళ్ళ లిమిటేషన్స్ వరకు వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు ధ్వంసం చేశారు. అంటే మీరు చేస్తే తప్పు లేదు, ఇంకోటి చేస్తే తప్పు. ఈ అదే ద్వంద్వ వైఖరి ఈ టెక్నాలజీ కంపెనీస్లో కూడా ఉన్నాయి. జాక్ డార్సీ ఉన్నంత వరకు కూడా ట్విట్టర్ ఓన్లీ రైటెస్ట్ హ్యాండిల్స్ మాత్రమే బ్యాన్ చేసేవాడు, అతను లెఫ్టెస్ట్ హ్యాండిల్స్ ఏం టచ్ చేసేవాడు కాదు, సెలెక్టివ్. ఖలిస్తానీస్ నుంచి డబ్బులు తీసుకొని తీసుకొచ్చేవాడు, అప్పుడు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో తీసుకొచ్చాడు. కరెక్ట్. అంతే పెద్ద హిపోక్రసీ వీళ్ళది ఏంటంటే, వీళ్ళని ట్విట్టర్ని కానీ లేదా మనకు ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ లిటరల్గా చెప్పాలంటే వాట్సాప్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చైనాలో బ్యాండ్, చైనాలో పనిచేయవు. కానీ బిగ్గెస్ట్ ఫండింగ్ చైనా నుంచి వస్తుంది. అందుకని చైనా వ్యతిరేకంగా వీళ్ళు ఒక్క మాట మాట్లాడు. చైనాకు వ్యతిరేకంగా నువ్వు వీడియో పెట్టావంటే యూట్యూబ్ నుంచి ఆ వీడియో తీసేయడం లేదా ఛానల్ క్లోజ్ చేయడం లాంటివి చేస్తారు. చాలా మంది సింపుల్ పాయింట్, డొనాల్డ్ ట్రంప్ కి అకౌంట్ ఉండదట, బ్యాన్ చేస్తారు. ఐసిస్ కి మాత్రం అఫీషియల్ హ్యాండిల్ ఉంటుంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, ఇంకా దిగిపోలేదు. దిగిపోకుండానే ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వకముందరే January 20th ట్రాన్స్ఫర్ అయింది. ఏది మన జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన 6th ఏదో క్యాపిటల్ హిల్లో జరిగాయని చెప్పేసి 7th ఆయన్ని మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆయన్ని కంప్లీట్గా తీసి పడేశారు. ఒక ప్రెసిడెంట్, సిట్టింగ్ ప్రెసిడెంట్ని పర్మనెంట్గా మీరు డిస్మిస్ చేయగలిగిన శక్తి మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఆయన సమాధానం చెప్పుకునేటువంటి అవకాశం ఆయనకి ఇవ్వాలా లేదా? ఐసిస్కి నువ్వు హ్యాండిల్ ఇచ్చినప్పుడు నీ రాష్ట్రపతికి నువ్వు హ్యాండిల్ ఇవ్వకపోతే దాని అర్థం ఏంటి? ఇటువంటి హిపోక్రసీ వీళ్ళకు భయంకరంగా ఉన్నది. ఈ హిపోక్రసీ అంతా కూడా ఏంటంటే లెఫ్టిస్ట్ హిపోక్రసీ. మళ్ళీ దాంట్లో రైట్ వింగ్స్ వచ్చాయంటే కానీ దాన్ని వ్యతిరేకంగా చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇప్పుడు బ్రెజిల్ జడ్జి కంప్లీట్గా లెఫ్టిస్ట్. ఆయన బోల్సనారో ఎవరైతే గత రాష్ట్రపతి ఎవరైనా ఉన్నారో మనకు బ్రెజిల్లో, అతను ఓడిపోయారు, చాలా నేరోగా ఓడిపోయారు. అతను ఆ ఎన్నికలను ఒప్పుకోకుండా చాలా హ్యాండిల్స్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని తిడుతూ వాళ్ళు చాలా పోస్టులు పెడుతుంటారు. ఆ హ్యాండిల్స్ అన్ని బంద్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్ ఆర్డర్ పాస్ చేశాడు. ఎలాన్ మస్క్ ఏమన్నా అంటే నేను తీయను వాళ్ళని, వాళ్ళకి అధికారం ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అన్నాడు. ఇప్పుడు అదే బ్రెజిల్ జడ్జ్ ఎక్స్ని మొత్తం వాళ్ళ దేశంలోనే ఉండకుండా బ్యాన్ చేశాడు. వాళ్ళ మెయిన్ సర్వీస్ ప్రొవైడర్కి చెప్పారు ఇవన్నీ బ్లాక్ చేయమన్నారు. అలాగే గూగుల్ లాంటి వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి మీ యాప్స్ నుంచి తీసేయండి, గూగుల్ యాపిల్కి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి మీ యాప్ స్టోర్స్ నుంచే కంప్లీట్గా ఎక్స్ని తీసేయండి అని ఆయన జడ్జ్మెంట్ ఇవ్వడం. ఓకే, మరి ఎక్స్కి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా? ఎక్స్ అన్నటువంటి ప్లాట్ఫామ్కి అక్కడ ప్రజల్లో ఎవరి భావజాలం వాళ్ళకి వ్యక్తపరిచేటువంటి అధికారం వాళ్ళకి లేదా? దాన్ని బ్యాన్ చేస్తే నువ్వు ఏమి లిబరల్, నువ్వు ఎటువంటి భావ స్వేచ్ఛను ప్రోత్సహిస్తున్నావు? ఇది హిపోక్రసీ. అలాగే మనం చూస్తేనే ఇక్కడ దూరోని అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్ ఏంటంటే కంప్లీట్ అతను ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలా హ్యాండిల్స్ వీళ్ళు బ్యాన్ చేస్తున్నారని చెప్పి ఏది బ్యాన్ చేయను నేనని చెప్పి కూర్చున్నాడు అతను. దాంతో ఏమైందంటే మిగతా హ్యాండిల్స్లో సెన్సార్ అయిపోయిన కంటెంట్ కూడా ఇక్కడ వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ చేసిన బొంబార్డ్మెంట్లో పిల్లలు ఎలా చనిపోయారు, వృద్ధులు ఎలా చనిపోయారు, పేషెంట్స్ ఎట్లా చనిపోయారు, వీళ్ళ బొంబార్డ్మెంట్ ఎలా చేశారు, అకృత్యాలు ఏవో వాళ్ళు చాలామంది పోస్ట్ చేశారు, అవన్నీ దీంట్లో ఉన్నాయి. అలాగే యుక్రెయిన్ రష్యా యుద్ధంలో అమెరికన్ నేరేటివ్ వచ్చి యుక్రెయిన్ గురించే మాట్లాడతారు వాళ్ళు, రష్యాకి సంబంధించినటువంటి నేరేటివ్ దీంట్లో వెళ్తాం. కాబట్టి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా కూడా లేనటువంటిది, సెన్సార్ అయినటువంటిది చూడాలంటే అక్కడ దొరుకుతుంది మనకి.
ఇప్పుడు బలూచిస్తాన్ కావాలంటే మనం టెలిగ్రామ్కి వెళ్ళామంటే అద్భుతమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అక్కడ. BLA బలూచి లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఎవరెవరిని పేల్చారో ఆ వీడియోస్తో సహా పెట్టేస్తున్నారు అక్కడ. కాబట్టి టెలిగ్రామ్ని వీళ్ళు సెన్సార్ చేయాలని నిర్ణయించుకున్నారు. యాక్చువల్గా ఇతనికి డురోకి ఫ్రెంచ్ సిటిజన్షిప్ ఇచ్చారు. ఎందుకు? ఇతను యాక్చువల్గా రష్యాలో వ్లాడిమిర్ పుటిన్కి వ్యతిరేకంగా ఇతను చాలా ఉద్యమాలు చేశాడు అప్పట్లో, గతంలో. అంటే తన ప్లాట్ఫామ్స్లో కానీ తను వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం కానీ ఇటువంటి చాలా చేశాడు. కాబట్టి వెస్ట్ అంతా అతని మీద చాలా ఇంప్రెస్ అయిపోయి అతనికి ఫ్రెంచ్ సిటిజన్షిప్ కూడా ఇచ్చారు. ఎప్పుడైతే వీళ్ళకి వ్యతిరేకంగా కూడా ఆయన పర్మిషన్ని అలో చేశారో అప్పుడు ఇతను జైల్లో పెట్టడం జరిగింది. కండిషన్స్ ఏంటి? చైల్డ్ పోర్నోగ్రఫీ, టెర్రరిజాన్ని నువ్వు సెన్సార్ చేయట్లేదు అని చెప్పి పెట్టా. ఆయన చైల్డ్ పోర్నోగ్రఫీని ఎంకరేజ్ చేశాడు ఆయన. ఇప్పుడు నేను పెట్టే వీడియోలో చైల్డ్ పోర్నోగ్రఫీ ఉండుండొచ్చు, ప్రతిదీ చెక్ చేసుకుంటూ కూర్చోలేను కదా, ఎంత సెన్సార్షిప్ అని పెడతాను. సో ఇటువంటి ఇష్యూస్లో వాళ్ళు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అతను లేదా? కరెక్ట్. తప్పుంటే సరే, ఇటువంటి చిన్నపిల్లల లింగ శోషణ అనేది ఏదో ఉందో అటువంటి మనం కూడా ఖండించాల్సింది, తీయవలసిందే. టెర్రరిజం, నీకు టెర్రరిజం కావచ్చు, ఇంకో వ్యక్తికి అది ఫ్రీడమ్ మూవ్మెంట్ అంటున్నావు కదా, నువ్వే అంటున్నావు కదా. సో నువ్వే ఇంతమందిని ప్రోత్సహించి, ముజాహిదీన్లను ప్రోత్సహించి సోవియట్ యూనియన్ వ్యతిరేకంగా నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో పంపించలేదా? ఐసిస్ని సమర్థిస్తూ నువ్వు బషర్ అల్ అసాద్కి వ్యతిరేకంగా నువ్వు వాళ్ళని ప్రోత్సహించలేదా? ఎంతమంది టెర్రరిస్టులని అమెరికానే పెట్టి పోషించింది. కాబట్టి నీ దృష్టిలో వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్లు కావచ్చు, లేదా వాళ్ళకి నీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంకో దేశానికి వాళ్ళు టెర్రరిస్టులు కావచ్చు. ఇది ఎవరు నిర్ణయిస్తారు? భారతదేశం లష్కర్ ఏ తైబాని టెర్రరిస్ట్ అంటాం, పాకిస్తాన్ ఏమో వాళ్ళని కాశ్మీరీ స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్న యోధులు అంటారు వాళ్ళు. ఈ నెరేటివ్స్ ఎప్పుడు ఉంటాయి. టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ ఏం చేశారంటే అందరికీ ఆపర్చునిటీ, మీరు మాట్లాడండి, వాళ్ళు మాట్లాడండి. వ్లాడిమిర్ పుటిన్కి వ్యతిరేకంగా మాట్లాడినంత వరకు ఇతను వాళ్ళకు పనికొచ్చాడు. వ్లాడిమిర్ పుటిన్కి సమర్థనగా వస్తున్నటువంటి హ్యాండిల్స్ కూడా దాంట్లో వచ్చేసరికి దాన్ని అరెస్ట్ చేయడం. ఓకే, ఇంత హిపోక్రసీ, కంప్లీట్ హిపోక్రసీ, ఈ టెక్నాలజీ ఇండస్ట్రీ హిపోక్రసీ. దీనంతా కంట్రోల్ చేస్తున్నటువంటి లెఫ్టిస్ట్ డెమోక్రాట్ శక్తులు వాళ్ళ హిపోక్రసీ. ఇవి ఎక్స్పోజ్ చేయడానికి మనం ఈ సెక్షన్ పెట్టుకున్నాము. ఎస్. ఇక నెక్స్ట్ అంశము వోక్ కల్చర్ గురించి కూడా. ఈవెన్ వోకిజం అనేది విపరీతంగా ఊపేస్తోంది పాశ్చాత్య దేశాలని, అండ్ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు విలువిల్లాడుతున్నాయి. సో ఈ వోకిజం గురించి కూడా మనం మాట్లాడాలి సార్. దాని గురించి కూడా ఒక సెగ్మెంట్ మనం చూద్దాం. ఈ వోకిజంలో ఫస్ట్ ఈ వారం మనకు కనబడుతున్న ఒక వార్త ఏంటంటే, వర్మన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఒక పోస్ట్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, డాటర్ అండ్ సన్ అని, డాటర్ కానీ సన్ అనే పదాలని మీ పిల్లల విషయంలో వాడకండి, వీలైతే మీరు చైల్డ్ ఆర్ కిడ్ అని మాట్లాడండి. ఇది ఎందుకంటే జెండర్ న్యూట్రల్ వర్డ్స్ని మనం ఉపయోగించాలి. జెండర్ న్యూట్రల్ వర్డ్స్, అసలు జెండర్ అనే అదే ఉండకుండా చేసే ఒక పద ప్రయోగాలు ఉండాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. అంటే కొడుకు కూతురు అనకూడదు, పిల్లవాడు పిల్లోడు సంథింగ్ ఇట్లాంటి వాడు అంటే పిల్లవాడు చైల్డ్ ఆర్ కిడ్ అంటున్నారు. ఇప్పుడు నిజంగా పిల్లది పిల్లాడు ఏదో ఖచ్చితంగా జెండర్ ఉంటుంది కదా తెలుగులో. సో ఇప్పుడు ఇది పరిస్థితి, పదాల్ని వెతుక్కునే దౌర్భాగ్యపు స్థితి. ఎందుకు సార్ ఇది? అది వెర్మాంట్ అన్నది చాలా కాలంగా అల్ట్రా లెఫ్టిస్ట్. వెర్మాంట్ సెనేటర్ వచ్చేసి మనకు బర్నీ శాండర్స్ ఉండేవారు. బర్నీ శాండర్స్ ప్రకారం అయితే మొత్తం అంతా ప్రభుత్వం, లెనిన్ కంటే కూడా ఎక్కువ లెఫ్టిస్ట్ ఈయన. మొత్తం ప్రైవేట్ ప్రాపర్టీ అంతా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి, అన్ని ప్రతిదీ ప్రభుత్వమే ఇవ్వాలి, అన్ని ఫ్రీగా చేయాలి వాళ్ళు అన్నటువంటి భావజాలం ఉన్నట్టు బర్నీ శాండర్స్. అప్పుడు గతంలో మనకు ఒబామా ఎలక్షన్స్ అప్పుడు కానీ, లేదా మనకు జో బైడెన్ ఎన్నికల్లో కానీ అతను ప్రైమరీస్లో నిలబడ్డాడు. డెమోక్రాట్, ఆబ్వియస్లీ డెమోక్రాట్. కానీ అతను ప్రైమరీస్లో గెలవలేకపోయాడు. దాంతో అతను ప్రెసిడెన్షియల్ రేస్ వైదొలగాల్సి వచ్చింది. అటువంటి భావజాలం ఉన్నటువంటి వెర్మాంట్లో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చిన్న పిల్లవాడికి తన జెండర్ గురించి ఇప్పుడే అవగాహన ఎక్కడి నుంచి వస్తుంది? పుట్టగానే నేను మగవాడినా ఆడపిల్లనా అన్నటువంటి ఒక అవగాహన ఉంటుంది. నేను ఇది మగ పిల్లవాడినిగా పుట్టాను కానీ నేను మగవాడిని కాదు, ఆడది అన్నటువంటి భావజాలం ఎందుకు వస్తుంది? చాలా చిన్న వయసులో ఎలా ఉంటుంది? ఒకడు వచ్చినా దాన్ని నిర్ణయించుకునే కెపాసిటీ లేదని మీ చట్టాలు చెప్తున్నాయి కదా. వాళ్ళు 15 సంవత్సరాలు వచ్చేంత వరకు, అమెరికాలో 15, మనకు 15 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు స్వతహాగా నిర్ణయం చేసుకునే కెపాసిటీ వాళ్ళకు మస్తిష్కం ఎదగలేదు అని చెప్పి వాళ్ళని మైనర్స్ కింద నిర్ణయించావు కదా నువ్వు. మరి అటువంటి మైనర్స్కి వాళ్ళు కొడుకా కూతురా అని చెప్పి తల్లిదండ్రులు మాట్లాడలేనటువంటి పరిస్థితి నువ్వు ఎలా తీసుకొస్తున్నావు? అంటే చైల్డ్ కిడ్ అని చెప్పడం వల్ల ఎంకరేజ్ చేస్తున్నావు. రేపు నా క్లాస్లో చిన్నపిల్లలు కూర్చొని ఉంటారు, ఒక అబ్బాయి కూర్చుంటాడు, ఆ అబ్బాయి పక్కన ఒక అమ్మాయి మంచి ఫ్రాక్ వేసుకొని వచ్చింది చిన్నపిల్ల. అతను నేను కూడా ఫ్రాక్ వేసుకోవాలి అని కనుక అతనికి ఆలోచన వస్తే కనుక
ప్రభుత్వాలు ఏం నిర్ణయిస్తున్నాయంటే అమెరికాలో ఆ అబ్బాయి యొక్క ఆలోచన దృక్పథం వాళ్ళ తల్లిదండ్రులు చెప్పకూడదు. చెబితే తప్పు నాన్న, నువ్వు అబ్బాయివి, నువ్వు ఆడమ్మాయి బట్టలు వేసుకోకూడదు అని వాళ్ళు ఎక్కడ చెప్తారో, ఆ అబ్బాయి యొక్క భావజాలాన్ని వీళ్ళు ఎలా అడ్డుకుంటారో దీన్ని వ్యతిరేకించడానికి టీచర్స్ ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేస్తారు. అవునమ్మా, నువ్వు ఆడపిల్లగా మారచ్చు, ఆడపిల్లగా డ్రెస్సులు వేసుకోవచ్చు, నీలో ఉన్నటువంటి భావజాలం నీ అధికారం, నీ హక్కు, ఇటువంటివన్నీ చెప్పడం మొదలు పెడుతున్నారు. దాని దృష్ట్యానే ఇటువంటి పనికిమాలినటువంటి రూల్స్ అన్ని, రెగ్యులేషన్స్ అన్ని వస్తాయి. సో ఇదే పంథాలో మనం చూస్తే కనుక వెర్మాంట్ ఎలా చేసిందే అలాగే ఇటువంటి డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్నెస్, DEI అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఓకే, ప్రతి కంపెనీలో DEI డిపార్ట్మెంట్ పెట్టాలి. ఎంతమంది LGBTQలను తీసుకున్నారు, ఎంతమంది నల్లవాళ్ళని తీసుకున్నారు, కలర్లను తీసుకున్నారు, స్త్రీలను తీసుకున్నారు, వాళ్ళకి ఎటువంటి హక్కులు ఇచ్చారు మీ కంపెనీలో, దీని ఆధారంగా మీకు రేటింగ్ ఇస్తారు. ఈ రేటింగ్ ఆధారంగా మీకు ఫండింగ్ వస్తుంది. మీరు కనుక రేటింగ్ తక్కువ ఉంటే మీకు ఫండింగ్ రాదు. ఇటువంటి పిచ్చితనం అంతా కూడా వాళ్ళు మొత్తం కంపెనీలలో, బిజినెస్లో తోసేశారు. దాని యొక్క దుష్పరిణామాలు చూసి క్రమేపీ ఇప్పుడు చాలా కంపెనీలు వైదొలుకుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కంప్లీట్ ఆ డిపార్ట్మెంట్ అంతా కూడాను మొత్తం బ్యాన్ చేసేసి వాళ్ళందరినీ సాక్ చేసింది. అలాగే ఫోర్డ్ ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు ఏం చెప్పారంటే, వ్యక్తి యొక్క అనుభవము, అతనికి ఉన్నటువంటి టాలెంట్ ఆధారంగానే మేము రిక్రూట్మెంట్ చేస్తాం. ఓకే, అతని కనుక ఏదైనా కలర్ వల్లనో, స్త్రీ పురుషుల వల్లనో ఇటువంటి కన్సిడరేషన్స్ లేకుండా మాకు ఎవరు మంచి టాలెంట్ వస్తుందో వాళ్ళని తీసుకునే ప్రయత్నం మేము చేయబోతున్నామని చెప్పి ఈ DEIకి వ్యతిరేకంగా వాళ్ళు కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఓకే, అమెరికాలో ఒక విధమైన పుష్ బ్యాక్ కొన్ని కంపెనీల దగ్గర నుంచి వస్తోంది. వివేక్ రామస్వామి లాంటి వాళ్ళు అతని పిన్డ్ ట్వీట్లో చెప్పాడు చాలా స్పష్టంగా, దేర్ ఆర్ ఓన్లీ 2 genders అని చెప్తున్నాడు. స్త్రీలు పురుషులు ఇద్దరే ఉన్నారు, మిగతా అంతా కూడాను ఈ వోక్ కల్చర్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక విధమైన ఫైట్ బ్యాక్ అమెరికాలో కూడా చూస్తున్నాం మనం. దీని గురించి మనం ఎందుకు చర్చించాలంటే, అమెరికాలో ఏం జరిగినా దాన్ని భారతదేశంలో మళ్ళీ రెప్లికేట్ చేస్తారు వీళ్ళు. కరెక్ట్. అందుకని దీని గురించి అవగాహన ఉండాలని చెప్పి ఈ సెక్షన్ మనం పెట్టడం జరిగింది. ఎస్. అండ్ ఇక నెక్స్ట్ అంశము పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA మయన్మార్లో ఈ మధ్య కాలంలోనే విపరీతంగా ఆర్మీ యూనిట్స్ డిప్లాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మయన్మార్ బార్డర్లో అక్కడ. సో నెక్స్ట్ అదొక అంశం యునాన్ ప్రావిన్స్లో జరుగుతున్నది. ఇంకొక అంశం ఏంటంటే మన లద్దాఖ్ రీజియన్లోకి యాక్స్ని పంపించడం. ఈ యాక్స్ని 40 చైనీస్ యాక్స్ని లోపలికి పంపించి అవేదో గడ్డి కోసం ఇటువైపు వస్తున్నట్టుగా చేసి, సో దట్ మెల్లిమెల్లిగా కొత్త స్ట్రాటజీని ఏదో చైనా డెవలప్ చేస్తుంది అన్నట్టుగా ఇండియన్ ఆర్మీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఈ 2 అంశాల గురించి చెప్తారా? మయన్మార్ సరిహద్దుల్లో ఆర్మీ డిప్లాయ్మెంట్ పెంచడాన్ని ఎట్లా చూడాలి, అండ్ దీన్ని ఈ 2 పరిణామాల గురించి మీ విశ్లేషణ. మనకు మియన్మార్లో ప్రభుత్వ దళాలకు, తర్వాత ఈ వేర్పాటువాదుల దళాలకు మధ్యలో జరుగుతున్నటువంటి ఘటనలలో, సంఘర్షణలో ఆల్మోస్ట్ కొన్ని బాంబులు వెళ్ళి చైనా సైడ్ ఉన్నటువంటి గ్రామాల మీద పడడము, వాళ్ళు కొంత నష్టపోవడం అనేది జరిగింది. దీని దృష్ట్యా చైనా లైవ్ అమ్యునిషన్ పెట్టి, నిజమైనటువంటి బాంబులు, నిజమైనటువంటి షెల్స్ పెట్టి మియన్మార్ బార్డర్లో వాళ్ళు ఎక్సర్సైజెస్ చేశారు. ఎక్సర్సైజెస్ చేసి మియన్మార్ ప్రభుత్వానికి, మియన్మార్ ఈ జుంటా అంటే వాళ్ళ ప్రభుత్వం, వాళ్లకు, తర్వాత అక్కడ పోరాటం చేస్తున్నటువంటి వర్గాలు ఎవరుతున్నారో వాళ్ళిద్దరికి కూడా ఒక మెసేజ్ పంపించారు. మాకు కనుక ఏమైనా నష్టం వస్తే మేము మీ మీదకి వచ్చేటువంటి ఒక దీనికి సిద్ధంగా ఉన్నామని ఒక మెసేజ్ పంపించడం జరిగింది. వాంగ్ ఈ ఆయన న్యోపేటావ్ వాళ్ళ క్యాపిటల్, మియన్మార్ క్యాపిటల్కి వెళ్ళి వాళ్ళ జుంటా లీడర్స్ని కూడా కలిసి వచ్చారు. మీరు ఈ సమస్యను పరిష్కరించుకోకపోతే కనుక మేము ఏదో చర్యలు చేస్తామన్నటువంటి ఒక బెదిరింపు కూడా ఆయన చేసి వచ్చి రావడం జరిగింది. అలాగే భారతదేశంలో కూడా మన సరిహద్దుల్లో వాళ్ళు యాక్స్ అన్నవి 10,000 అడుగుల పైన ఉన్నటువంటి జంతువులు అవి, వాటిని భారత సరిహద్దుల్లోకి పంపించినట్టు మనకు అర్థమవుతుంది. భారత సరిహద్దుల్లోకి వచ్చి ఇక్కడ గడ్డి, అంత కొండ ప్రాంతాల్లో మనం చూసాం కదా, గడ్డి కూడా మొలవదు. అక్కడ 10,000 అడుగు దాటిందామంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు, ఉన్నటువంటి గడ్డి చాలా తక్కువ. కాబట్టి భారత సరిహద్దులో LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి ఈవల వైపు వచ్చి వాళ్ళు గ్రేజింగ్ చేసి వాళ్ళు ఇక్కడ నుంచి మేత కోసం వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు చేశారు. దాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా మనకు గోస్థన అంటే ఈరోజు ఉన్నటువంటి అక్సాయ్ చిన్, గోస్థన అంటాము. మన లదాఖ్లో ఉన్నటువంటి మన పౌరులు గతంలో అంటే చైనా ఆక్యుపై చేయక ముందర ఇక్కడి నుంచి మనం తీసుకువెళ్ళేవాళ్ళం. దాన్ని వాళ్ళు కట్ ఆఫ్ చేశారు. మన ఆవులు, మన యాక్స్ అక్కడ వాళ్ళ సైడ్ వెళ్ళడానికి వీల్లేదు, కానీ వాళ్ళు మాత్రం మన సైడ్కి పంపిస్తున్నారు. క్రమేపీ వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళ జంతువులు వచ్చాయో ఇదంతా మాదే అని చెప్పి రేపు క్లెయిమ్ చేయడానికి సిద్ధంగా వాళ్ళు దానికి ఒక భూమిక తయారు చేస్తున్నారు. సో సరిహద్దుల విషయంలో చైనా దుందుడుకు చర్యలను మనం అర్థం చేసుకోలేదంటే కనుక వీళ్ళు ఎప్పుడో మనకు వెన్నుపోటు పొడిచి మన మీద దెబ్బ తీసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మనకు ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎటువంటి అంశాలను అస్త్రంగా వాడుకుంటున్నారో
దాంట్లో ఈరోజు అన్ఫార్చునేట్లీ పశువులు కూడా వాడడం మొదలుపెట్టారు వాళ్ళు. సో ఇది వాళ్ళ నైజం అన్నది. కానీ మనం చైనా యొక్క చర్యలను అడ్డుకునే దిశగా భారత ప్రభుత్వం చేస్తున్నవి నువ్వు నేను స్వయాన వెళ్ళి చూసి వచ్చాము. లదాఖ్లో ఎలా మన డిప్లాయ్మెంట్స్ ఉన్నాయో, అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ఎలా ఉన్నాయో. కానీ ఇటువంటి ప్రభుత్వం లేకుండా ఒక సంకీర్ణ ప్రభుత్వం ఉండో, బలహీన ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే కనుక ఆ యాక్స్ వచ్చిన ప్రాంతం అంతా మాదే అని వాళ్ళు క్లెయిమ్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఎస్ సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా అద్భుతమైన అంశాలు మనం మాట్లాడుతూ ఉన్నాము. నిజానికి గ్లోబల్ రౌండప్ అంటే కేవలం వార్తలు తెలుసుకోవడమే కాదు, వార్తల వెనకాల వ్యాఖ్యానము చాలా ముఖ్యమైనది. అది కూడా భారతీయ దృక్కోణంలో జరుగుతున్నటువంటి ఈ విశ్లేషణ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. చాలా విషయాలు, తెలియని విషయాలు తెలుస్తున్నాయి. అండ్ చాలా మంది ప్రేక్షకులకు కూడా చాలా విషయాలు తెలియజేసే భాగ్యం నేషనల్ స్టెప్కి కలిగింది ఈ గ్లోబల్ రౌండప్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్. ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అండ్ అంతే, ఇదే ఆదరణని ఎన్హెచ్ ప్రైమ్ విషయంలో కూడా మీరు కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఎన్హెచ్ ప్రైమ్ ఓటీటీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా దానికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా మేము పొందుపరిచాము. అండ్ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీరు ఎన్హెచ్ ప్రైమ్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వచ్చు. ఇక ఈ వీడియోని 10 మందికి షేర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.